పరమేశ్వర స్వరూపమైన పదవి నమస్కారం. ఈనాడు 4వ రోజు కార్యక్రమం అనుకుంటాను. 4వ రోజు కార్యక్రమంలో ప్రవేశిస్తూ తరువాతి పశురాన్ని విజ్ఞాపన చేస్తాం. உள்ளும் சிலம்பினகான் புள்ளரையன் கோயிலில் வெள்ளை விழிச்சங்கின் பேரரவம் கேட்டிலையோ, பிள்ளாய் எழுந்திராய் பேமுலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கழிய காலொச்சி வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்து ஹரியன்ற பேரரவம் உள்ளம் புகுந்து కుళిందేలోరంపాయ్. ఈనాటి పాశురం నుంచి గోపికలు నిద్రలేపడాన్ని ప్రారంభిస్తారు. నిద్రలేపడాన్ని ప్రారంభించడం అంటే ఒక్కొక్కరిని తమతో తీసుకెళ్ళడానికి ఆ గోపికల్ని ప్రారంభించడం అనేటటువంటి ప్రక్రియ ప్రారంభం జరిగింది. ఇవాళ కూడా దాన్ని ఇంకొక గోపికని నిద్రలేపుతారు. ఆ నిద్రలేపుతూ అంటారు, అదిగో పక్షులన్నీ నిద్రలేచాయి, లేచి ఆహార సముపార్జనము కోసమని బయలుదేరుతున్నటువంటి పక్షులు చేస్తున్నటువంటి ధ్వని నీ చెవులలో పడలేదా? ఆ పక్షులకు నాయకుడైనటువంటి గరుత్మంతుని యొక్క స్వామి అయిన శ్రీ మహావిష్ణువు ఆలయంలోని తెల్లని దక్షిణావర్త శంఖము చేస్తున్నటువంటి ధ్వని నీ చెవులలో పడలేదా? మరి మీరు ఎలా నిద్రలేచారని నీకు సందేహము కలుగుతోందేమో. అది 6వ నాడే తన యొక్క విషపూరినటువంటి స్తన్యములోని పాలను ఆరగించినవాడు, అశేషము కలిగినటువంటి తమును ఆ శకటాసురుని భంజించుటకై పూల పొట్లము వంటి తన పాదముతో ఆ శకటాసురుని భంజించినవాడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని, ఆయనే సాక్షాత్తుగా ఆ క్షీరసాగరమునందు శయనించినటువంటి ఆ శేషసాయిని మెల్లమెల్లగా శ్రీహరి శ్రీహరి అని కీర్తిస్తూ మునులు యోగులు నిద్ర లేస్తూ ఉండగా వారు పలుకుతున్నటువంటి పలుకులు మా చెవులలో పడి ఆ ధ్వని చేత మేము మేల్కాంచాం, నువ్వు కూడా వచ్చి ఈ మార్గశీర్ష స్నాన వ్రతం అనేటటువంటి దానిలో పాలు పంచుకో అని నిద్ర లేపుతారు. అయితే ఇందులో ఒక చిత్రం ఉంది. ఇవాళ పాశురానికి యథార్థానికి చాలా ప్రధానం శంఖం. ఆ పాశురంలో ఎందుచేత శంఖము ప్రధానము అని ఈనాడు అన్నానంటే, 9వ పాశురాన్ని విజ్ఞాపన చేసేటప్పుడు అందులో ఉన్నటువంటి రహస్యాన్ని పూర్తిగా చెప్తాను. ఇవాటి వరకు వైష్ణవ లో ఒక నియమం ఏమిటి అంటే, కేవలముగా పెరుమాళ్ళు ఉభయనాంచారులతో వేయించేసి ఉన్నంత మాత్రము చేత ఆ ఆలయమునకు పరిపూర్ణత కాదు. ఆ ఆలయంలో ఆళ్వారులు కూడా ఉండాలి. ఆళ్వారులంటే మీకు మొట్టమొదటి రోజునే విజ్ఞాపన చేశాను. కేవలము పరమేశ్వరుని యొక్క నిర్హేతుకమైన కృపా కటాక్షము చేత ఆయన సాక్షాత్కారమును పొంది ఆ జ్ఞానమును పొందినటువంటి మహాపురుషులు ఎవరున్నారో వారిని వైష్ణవ సాంప్రదాయంలో ఆళ్వారులని పిలుస్తారు. శైవ సాంప్రదాయములో అయితే నాయనార్లని పిలుస్తారు. వారు వైష్ణవ సాంప్రదాయములో 12 శైవ సాంప్రదాయములో 63 మంది నాయనార్లని పెద్దలు విజ్ఞాపన చేస్తారు. అందులో వైష్ణవ సాంప్రదాయంలో పరాశర భట్టర్లు ఒక స్తోత్రం చేశారు. అందులో ఆయన అన్నారు, భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాద శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ అని ఆ శ్లోకం చెప్తూ అందులో 12 మంది ఆళ్వారులకు బదులుగా 10 మంది ఆళ్వారులను స్తోత్రం చేసినట్లుగా కొందరంటారు. ఎందుచేతనంటే 12 ఆళ్వారులలో 10 మంది ఆళ్వారులు చాలా ప్రధానమని, అందుచేత ఆ 10 మంది ఆళ్వారులను సేవించిన తరువాతనే భగవంతుని యొక్క దర్శనమని, అమ్మవారి దర్శనం చేసి అయ్యవారి దర్శనం చేయడం అనేటటువంటిది వైష్ణవ సాంప్రదాయంలో ఒక నియమమని, అందుచేత 10 మంది ఆళ్వారులని కొందరంటారు. కానీ అందులో అదే శ్లోకంలో భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాద శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహాన్ అన్న చోట్ల శ్రీ అనేటటువంటి అటాన్ని వేరు చేసి చూపించి ఆ శ్రీకారము చేత గోదాదేవిని చేరుస్తారు. చేత శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహాన్ భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్ పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం అన్న చోట ఆ యతీంద్ర మిశ్రాన్ అన్న చోట ఆ మిశ్రాన్ అన్న మాటని వేరు చేసి మధుర కవి ఆళ్వారిని చేరుస్తారు. చేర్చి మొత్తం 12 ఆళ్వారులు అని ఒక సంప్రదాయం, ఒక మంది ఆళ్వారులను సేవించారు. బహుశः తిరుప్పావై వ్రతం చేస్తున్నదే గోదాదేవి అయి ఉండడం కూడా ఒక కారణమై ఉండవచ్చు. అందుచేత ఇవాళ వాళ్ళు ప్రధానంగా స్తోత్రం చేస్తున్నటువంటి ఆళ్వారులు సరయోగి అనేటటువంటి ఒక మహానుభావుణ్ణి స్తోత్రం చేస్తున్నారు.
కంచి భారతదేశంలో చాలా విశేషమైనటువంటి క్షేత్రం. కంచికి ఒక ప్రాధాన్యత కాదు, దానికి ఎన్నో గొప్పతనాలు ఉన్నాయి. అది 8 గొప్ప పట్టణాల్లో ఒకటి. ఆ తరువాత విశేషించి ఏకాంబరేశ్వరుడుగా పరమశివ స్వరూపం ఉండడం, అక్కడే అమ్మవారి శక్తిపీఠం ఉండడం, కంచి పీఠం ఉండడం, వరదరాజస్వామి వారి దేవాలయం ఉండడం. ఆ కంచికి కరిశైలము అని ఒక పేరు. కరిశైలము అంటే ఏనుగు యొక్క ఆకృతి ఎలా ఉంటుందో ఆ కొండ అలా ఉంటుంది. అందుచేత ఆ 2 దంతముల మధ్యలో ఉన్నటువంటి విమానం ఎలా ఉంటుందో ఆ విష్ణు విమానము అలా ఉంటుంది. ఆ వరదరాజస్వామి వారి దేవాలయం. ఆ క్షేత్రంలో ఆ పరమేశ్వరుణ్ణి కేవలముగా నమ్ముకుని జీవితాన్ని సాగించినటువంటి మహాపురుషులు ఎందరో ఉన్నారు. అందులో కేవలం ఇప్పటికీ ఒక 100 సంవత్సరాల క్రితం ఒక పరమ విష్ణు భక్తుడు ఒక ఆయన ఉండేవారు. ఆయన ఎంత గొప్ప విష్ణు భక్తుడంటే ఆయనకి భగవద్గీతలో అనన్యాస్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అనేటటువంటి శ్లోకము పట్ల చాలా నిబద్ధత. ఆయనని నమ్ముకున్నవాడు తన ఉదర పోషణము కోసమని మళ్ళీ ప్రత్యేకమైన ప్రయత్నము చేసుకోవడమా, ఆయనే వచ్చి కాపాడతారని నమ్ముకునేవారు. నమ్ముకుని ప్రతిరోజు వెళ్ళి ఆ వరదరాజస్వామి దేవాలయంలో భగవద్గీత విజ్ఞాపన చేస్తుండేవారు, వింటుండేవారు. నిజంగా ఆయన నమ్ముకున్నట్టే ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు పట్టుకొచ్చి ఏదో కాయో పండో ఆ రోజు వండుకోవడానికి స్వయం పాకమో ఇస్తుండేవారు. ఆ ఇచ్చినటువంటి స్వయం పాకాన్ని వండుకుని తిన్నటువంటి ఆ మహానుభావుడు ఎన్నడూ కూడా ఇంకా మరునాటి కోసం ఆలోచన చేసేవారు కాదు అసలు ఆయన. ఆ రోజు ఎవరైనా ఏదైనా పట్టుకొస్తే ఆ రోజుకి తినడం, రేపటి రోజన్న దాని గురించి చింత లేదు. ఆ సాయంకాలం వెళ్ళి వరదరాజస్వామి పెరుమాళ్ దగ్గర కూర్చుని భగవద్గీత చెప్పుకోవడం అంతే. ఇలా ఉండగా ఒకనాడు మధ్యాహ్నం అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది, సాయంకాలం 6 గంటలకి ఈయన భగవద్గీత ప్రవచనం చేయవలసినటువంటి సమయం అయిపోతోంది. తెచ్చి స్వయం పాకం ఇచ్చినవాడు లేడు, భార్యా బిడ్డలు తాను ఆకలితో అలమటించిపోతున్నారు. అలమటించిపోతూ ఆయనకి కించెత్ ఆగ్రహం కలిగింది. ఇంత నమ్ముకున్నాను పరమాత్మని, కనీసం ఇవాళ నేను తినడానికి భోజనం కూడా దొరకలేదని ఆ భగవద్గీతని తిప్పి అందులో అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే అన్న శ్లోకాన్ని బొగ్గుతో గీసేశారు. ఆయన్ని నమ్ముకున్నాను, నాకు ఇచ్చింది ఏమిటి, ఇవాళ పూట భోజనం కూడా నాకు లభించలేదు అని సాయంకాలం అన్యమనస్కంగానే గీతా ప్రవచనం చేయడానికి దేవాలయానికి వెళ్ళారు. వెడితే సరే ప్రవచనం చేయడానికి వచ్చిన వారు కాబట్టి దేవాలయంలో ముందు స్వామి దర్శనానికి తీసుకెళ్లారు. తీసుకెడితే స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పటికీ స్వామివారి ముఖమండలం మీద బొగ్గుతో గీతలు కనబడ్డాయి. కనపడితే ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి అదేమిటి ఇవాళ స్వామివారి ముఖమండలం మీద బొగ్గుతో గీతలు గీశారు ఏమిటన్నాడు. అంటే అక్కడ అర్చకులు అన్నారు, మీకు బొగ్గుతో గీతలు ఏం కనపడుతున్నాయి, మాకేం కనపట్టలేదు, ఆయన చాలా ప్రసన్నవదనంతో ఉన్నారు స్వామి అన్నారు. ఏమిటి నాకు బొగ్గుతో గీతలు కనపడి చాలా వాడిపోయిన ముఖంతో కనపడుతున్నారేమిటి అనుకున్నారు. చిత్రం ఏమిటంటే ఆ రోజున స్వామివారు తనకి తినడానికి ఆహారము లభింపచేయలేదన్న ఆగ్రహంతో ఈయన ఉన్నప్పుడు పెట్టినా వాడే ఇచ్చినా వాడే, వాడు ఎందుకు ఇవ్వలేదో ఇవ్వాలని వాడికి తెలియదా, అమ్మ పెట్టకపోవడం కూడా ఒక్కొక్కనాడు అనుగ్రహమే, అందుకని వారే చూస్తారని వారి భార్య అన్నారు. ఆ రోజు సాయంకాలం ప్రవచనం చేసి ఇంటికి తిరిగి వచ్చే లోపల ఎక్కడి నుంచో ఒక మహాపురుషుడు ఎడ్లబళ్ల మీద ఒక సంవత్సరమునకు సరిపడ కావలసినంత గ్రాసం పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి ఇంట్లో ఇచ్చాడు ఆయన భార్యకి. ఇచ్చి, అమ్మ ఇది వారికి తినడం కోసం ఏర్పాటు చేశాం, 1 సంవత్సరం పాటు వారు ఇంకా ఏమీ చూసుకోక్కర్లేదు, భగవద్గీతని బొగ్గులతో గీసేయద్దని చెప్పండి అని చెప్పి వారు వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే ఆయన దిగబెట్టడానికి వచ్చింది ఆవిడ. దిగబెట్టడానికి వస్తే ఇంకా ఆయన గడప దాటుతుండగా వరండాలోనే ఉన్నవారు ఉన్నట్టుగా అంతర్ధానం అయిపోయారు. ఆవిడ చాలా ప్రీతి పొందింది. ఓహో భగవానుడు దర్శనం ఇచ్చాడు నాకు అని సంతోషించింది. ఈ విష్ణు భక్తుడు వెనక్కి వచ్చారు. వస్తే ఇదిగో 1 ఏడాది పాటు గ్రాసం ఇచ్చారు, కానీ నేను చెబితే మీరు తొందరపడ్డారు, ఇది మనం తెలుసుకోవలసిన సత్యం. ప్రవచనం చేసే వాళ్ళందరూ మహాపండితులు అని అనుకుంటారేమో, అందులో నాలాంటి వాళ్ళు ఉంటారు. పుట్టినే చెప్పడం వరకే, అసలు ఆచరణ ఏమి ఉండదు. అలా ఒక్కొక్క నాడు రోజు వచ్చి వినేటటువంటిది లేదా అప్పుడప్పుడు ఇంటి పట్టు నుండిపోయే భార్య తనకన్నా జ్ఞానంలో ఓ మెట్టు పైన ఉంటుంది. మరి తను ఉందో లేదో నాకు తెలియదు, కానీ అందుకని అలా ఆవిడికి దర్శనమైంది. తిరిగి వచ్చిన తర్వాత భార్య చెప్పింది. ఆయన తెల్లబోయి ఎంత పశ్చాత్తాపడ్డాడో తెలుసా అండి, భార్యకి ప్రదక్షిణం చేశాడే. ఎంత అదృష్టవంతురాలివే, ఇన్నాళ్ళు భగవద్గీత చెప్పాను కానీ ఈ నిబద్ధత నాకు కలగలేదు, నీకు కలిగింది, అందుకని పరమాత్మ నీకే దర్శనం ఇచ్చారు, నీ చేతికే అందించారని ప్రదక్షిణం చేశారు. అందుచేత అక్కడ ఆ వరదరాజస్వామి కోవెల,
ఆ తర్వాత అక్కడే యథోక్తకారి అని ఇంకో కోవెలు ఉంది. దాన్ని ఆ ఆళ్వారుల యొక్క చరిత్రలు ఆయా పాశురములలో వచ్చినప్పుడు అనుసంధానం చేస్తాను. ద్వాపర యుగంలో పరమాత్మకి ఒక సంకల్పం కలిగిందిట. కలియుగంలో ఎందుచేతనంటే ఆయన అవతారం ప్రత్యేకించి ధర్మ సంరక్షణ కోసమని వచ్చి చేసేటటువంటి ప్రయత్నం ఏమి ఉండదు. ఇక ఎందుచేత అంటే కలియుగం అంతానికి వచ్చేసేటప్పటికి కల్కి అవతారం ఒకసారి వస్తుంది, వచ్చి ఇంక ఇంచుమించుగా లయం అయిపోతుంది. అందుకని ప్రత్యేకం అవతారం తీసుకుని రాక్షస సంహారం చేసి ధర్మ సంస్థాపన చేసేటంత సమయం లేదు. అందుకని జనులను ఉద్ధరించుట కొరకు ప్రత్యేకించి కలియుగంలో పుట్టేటటువంటి వాళ్ళందరూ కూడా కామక్రోధ లోభ మదమోహ మాత్సర్యముల చేత ఆవరింపబడి ఉంటారు కనుక, తొందరగా అజ్ఞానానికి వశులైపోయి ఉంటారు కనుక, ఇటువంటి వారిని కాపాడడం కోసం నేను నా ఆయుధములను పంపిస్తానన్నారట. ఆ ఆయుధములను పంపడంలో స్వామివారు మొట్టమొదట తన శంఖాన్ని పంపించారు ద్వాపరయుగం చివరలో. అలా పంపిస్తే ఆ శంఖం వచ్చింది మొదట. వచ్చి ఈ యథోక్తకారి దేవాలయంలో, కంచి పట్టణంలో ఆ యథోక్తకారి దేవాలయంలో ఉన్నటువంటి సరోవరంలో ఒక బంగారు తామర పుట్టింది. ఆ తామర పువ్వులో ఒక పిల్లవాడు పడుకుని ఉన్నాడు. చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇదేమిటి కొలనులో ఒక బంగారు తామరలో ఒక పిల్లవాడు ఉండడమా అని. ఆ పిల్లవాడిని పైకి తీసుకొచ్చారు. ఆయన పుట్టినటువంటిది సరస్సులో కాబట్టి ఆయనకి సరోయోగి అని పేరు పెట్టారు. ఆయన్నే కాసార యోగి అని కొందరు పిలుస్తారు, ఆయన్నే పోహెయాళ్వార్ అని కొంతమంది పిలుస్తారు. సరే, ఏది ఏమైనప్పటికీ ఆయన సరోవరంలో పుట్టడం వెనకాతల పరమాత్మ యొక్క లక్ష్యం వేరు. మనందరం తపించిపోయి ఉంటాం సంసారంలో. ఈ తపించిపోయి సంసారమునందు మగ్గునులైనటువంటి వారిని ఉద్ధరించడం కోసమని మొట్టమొదట తన శంఖము యొక్క అంశని పంపించారు. ఆయన వచ్చి మహానుభావుడు ఈ జాతిని ఉద్ధరించడం కోసమని ఎన్నో విషయాలను చెప్పి ఉన్నారు. నేను ఈ మధ్య విశాఖపట్నంలో వేదాంత దేశికుల వారి మీద ప్రసంగం చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు పిలిస్తే వేదాంత దేశికుల వారికి సంబంధించిన విషయాలే అసలు ఎక్కువ నాకు లభించలేదు. ఆ ఉపన్యాసం చెప్పడానికి నేను ఎన్ని చోట్ల ప్రయత్నం చేసి మొత్తం మీద ఆ గ్రంథాలు సమీకరించి చదివి వెళ్ళి చెప్పవలసి వచ్చింది అనుకోండి, అది వేరు విషయం. ఏదో చెప్పాం, వాళ్ళు సంతోషించారు, వచ్చేసాను. కానీ ఎందుకు చెప్తున్నానంటే, మరి ఆ సరోయోగి మహానుభావుడు, ఆయన మొట్టమొదట వచ్చినటువంటి ఆళ్వార్, ఆయన ని ఇవాళ కీర్తిస్తోంది తల్లి. అసలు మొట్టమొదటి ప్రయోజనం వైష్ణవులు దేవాలయంలోకి ప్రవేశించినప్పుడు ఆ ఆళ్వారులని మొట్టమొదట సేవిస్తారు. ఎందుచేత అంటే మొట్టమొదట మహాపురుషుల యొక్క భాగవతుల యొక్క అనుగ్రహము ప్రసరిస్తే భగవంతుని యొక్క అనుగ్రహమును పొందడము తేలిక అని. అందుకని ఆ ఆళ్వారులలో మొదటివారు కనుక, ఆయన శంఖము యొక్క అంశలో వచ్చినవారు కనుక ఇవాళ తల్లి ప్రత్యేకించి శంఖము గురించి మాట్లాడుతుంది. అందుకని ఆ పాశురం చెప్పడంలో ఎంత చిత్రమైన మాట అందంటే, ఆ మొదలు పెట్టడమే అలా మొదలు పెట్టింది ఆవిడ. పక్షులు ఆహార సముపార్జనకై తెల్లవారిందని బయలుదేరి వెళ్ళేటప్పుడు చేసినటువంటి ధనులు నీ చెవులలో పడలేదా అని అడిగింది. ఇక్కడ పక్షి అంటే మీకు గత 2-3 రోజులుగా నేను విజ్ఞాపన చేస్తున్నాను. పక్షి అంటే మహాపురుషుణ్ణి సూచిస్తారు. ఆ పక్షికి 2 రెక్కలు ఉంటాయి. ఈ పక్షి చెట్టు మీద ఉంటుంది. దీనికి తెల్లవారిందని ఎవరు చెప్తారో మనకి తెలియదు. అది శీతాకాలం అవనివ్వండి, వేసంకాలం అవనివ్వండి, ఏ కాలం అవనివ్వండి, అది తెల్లవారుజామున నిద్రలేస్తుంది. లేచినటువంటిది మౌనంగా ఉండదు, ఏదో ఒక కూత కూస్తుంది. ఆ కూత కుయ్యడం పక్షికి సహజంగా వచ్చిన అలవాటు. అది కృతకంగా నేర్చుకున్నది కాదు, ఇది తెలుసుకోవాలి. కృతకంగా నేర్చుకుని వచ్చి మాట్లాడినది కాదు, సహజముగా పరమేశ్వరుడు ఇచ్చిన అలవాటు పక్షికి కూత. అది పరమేశ్వరుని పనుపున వచ్చిన పక్షి. ఎవరు? ఆ సరోయోగి. దేని కొరకు? కూత కుయ్యడానికి. ఏ కూత? చీకటిలో మగ్గునులైనటువంటి వారిని జీవితాన్ని తెల్లవార్చుకోండి, లేవండి అని లేపడానికి. చీకట్లో ఏమవుతుంది? ఏమీ తెలియదు, తమోగుణం ఆవరిస్తుంది. కారణ శరీరంతో సుషుప్తిలో ఉండిపోతాడు. ఉండిపోతే ఏమీ తెలియదు, అజ్ఞానావస్థ. అటువంటి అజ్ఞానావస్థలో చీకటిలో సర్వము లయమైపోయినటువంటి పరిస్థితి ఎలా ఉంటుందో, అజ్ఞానం చేత ఆవరింపబడినటువంటి మన దశ అలా ఉంటుంది. అటువంటప్పుడు మన నిద్రలేపి అది చిట్ట చివరి రాత్రి అనగా చిట్ట చివరి జన్మ చెయ్యడానికి మహాపురుషుల యొక్క మాటలు చెవులలో పడాలి ముందు. అందుకని భక్తికి శ్రవణంతో మొదలు. శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఆయన ఎక్కడో ప్రత్యేకం నేర్చుకుని వచ్చి చెప్పినది కాదు. కూత కుయ్యడం పక్షికి ఎంత సహజమో మహాపురుషులకు అది ఎంత సహజం.
వారు ఏమి కోరుకుంటారు? వారు ఆకాశమునందు విహరిస్తూ ఉంటారు. నిన్నటి నుంచి చెప్తున్నాడు, జ్ఞానము ఆచరణ ఈ రెండూ ఉండాలి మహాపురుషులకి. లోపల జ్ఞానం ఉండాలి, దానికి తగినట్టుగా పైన నడువడి ఉండాలి. ఈ రెండే రెండు రెక్కలు. ఈ రెండు రెక్కలలో ఏ రెక్క లేకపోయినా వాళ్ళు ఎగరలేరు. అందుకని రెండు రెక్కలతో సంతతము విహరిస్తూ ఉంటారు. అలా విహరించేటటువంటి స్వభావం ఉన్నటువంటి పక్షి కూస్తోంది. పక్షులు కూస్తాయి, కానీ ఆ కూసినటువంటి కూతలు చెవులలో పడాలంటే మీ మనస్సు అక్కడికి వెళ్ళాలి. ఇంటి నిండా, ఇంటి చుట్టూ చెట్లు ఉంటాయి, ఆ చెట్ల నిండా పక్షులు పొద్దున్నే కూస్తుంటాయి. అందుకే మీకు సుప్రభాతం దగ్గర నుంచి కూడా పక్షులతో ప్రారంభం చేస్తారు. ఆఖరికి మీరు వెంకటేశ్వర సుప్రభాతం తీసుకోండి, ఏది తీసుకోండి, అందులో ప్రత్యేకించి పక్షుల గురించి చెప్తారు. అదిగో చిలుకలు అరుస్తున్నాయి, ఆ చిలుకలు ఒకదాని నోట్లో ఒకటి ఆ పళ్ళ యొక్క రసాన్ని అందించుకుంటున్నాయి, స్వామి నిద్రలే అని పిలుస్తుంటారు. ఆ పక్షుల యొక్క కూతల్ని వినగలగాలంటే ఏమిటి? బాహ్యమునందు పక్షుల కూతలు కాదు, పక్షి కూత తెల్లవారిపోతోందని గుర్తు. అలా ఇక్కడ మనం ఆ పక్షి కూస్తోంది, కానీ వినడం మీ ప్రయోజనం. మీరు చెవి ఒగ్గి వినడం మొదట చెయ్యవలసిన శ్రవణం. ఇది నీ చెవున పడడం లేదా అని అడుగుతోంది అమ్మవారు. నీ చెవిన పడడం లేదా అంటే పక్షి కుయ్యడం తన ప్రయోజనమని భావించి కూస్తోంది. అంత కష్టపడి జగత్తుని ఉద్ధరించడం కోసమని మహాపురుషులు ప్రవచనం చేస్తున్నారు. వారు నోరు విప్పి మాట్లాడుతున్నారు. ఆ మాటలు నువ్వు చెవి ఒగ్గి వినడం లేదా? లేచిరా. ఆవిడ తక్కువదేం కాదు. ఏమండి, వీళ్ళందరూ గోపికలు కలిసి మార్గశీర్ష స్నానం చేస్తుంటే ఒక ఆవిడ నిద్రపోవడం ఏమిటి, మిగిలిన వాళ్ళు లేపడం ఏమిటి? అలా ఎలా కుదురుతుంది? అంటే అందులో తిరుప్పావైలో చెప్పబడుతున్నటువంటి గోపికలు ఒక్క స్థాయిలో వాళ్ళు కారు. అందులో అనేక రకములైనటువంటి అర్థములను నిక్షేపించారు. ప్రవాహములో దిగుతారు అందరూ కలిసి. అప్పటి వరకు ఎవరికి వాళ్లే 10 మంది కలిసి మంచి ఒరవడితో ప్రవహిస్తున్న గోదావరిలో స్నానం చేద్దామని దిగుతారు. అందరి ప్రయోజనం స్నానం చేయడమే. 2 మెట్లు దిగే వరకు ఎవరి మానాన వారు దిగుతారు. 3వ మెట్టు దిగుతుంటే మంచి వేగంతో వస్తుంటుంది గోదావరి, కాళ్ళు తోసేస్తుంటుంది. అప్పుడు ఒకరి చేతులు ఒకరు పట్టుకుంటారు. ఏమిటి ఒకరి చేతులు ఒకరు పెట్టుకోవడం ఎందుకు? ఎవరి స్నానం వాళ్ళు చేసేదానికి. అంటే ఆ భగవంతుని యొక్క గుణానుభవముతో కూడినటువంటి ప్రవాహ వేగమును తట్టుకోవడానికి కూడా, దానికి కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, ఒకరితో ఒకరు కలిసి ఉండడం, ఇవన్నీ ప్రయోజనకరం. అందుకని సామూహికానికి ఫలితం ఎక్కువ. ఆ కారణం చేత ఇవాళ అటువంటి భగవంతుని యొక్క గుణానుభవంలో కొంతమంది మగ్నులైపోయే స్పృహ తెలియని స్థితిలో ఉన్నారు. కొందరు జాగ్రత్తావస్థలో ఉన్నట్లుగా కనపడినా అటువంటి స్థితికి చేరనటువంటి స్థితిలో ఉన్నారు. కొందరు మాత్రం వీరినందరినీ తోడ్కొని వచ్చి, మీరు కూడా లేకపోతే దీనికి చిన్నబోతుంది, మీరు రావాలి, అందరం కలిసి ఉండాలని కోరుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అందుకని గోదాదేవి నాయకత్వం వహించి ఆ గోపికని పిలుస్తోంది. పిలిచి ఆవిడ అంటుంది, అదిగో ఆ పక్షుల కూతలు నువ్వు వినడం లేదా? ఈ పక్షులకు రాజైనటువంటి గరుక్మంతునికి స్వామి అయిన శ్రీ మహావిష్ణువు ఆలయంలోని తెల్లని దక్షిణావర్త శంఖము చేస్తున్న ధ్వని నీ చెవిన పడలేదా అంది. ఇన్ని విశేషణాలు వేసి 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 చిట్ట చివరికి ఎవరి దగ్గరికి చేరింది? శంఖం దగ్గరికి చేరింది. పక్షులకి రాజు గరుక్మంతుడు, గరుక్మంతుడుకు స్వామి శ్రీ మహావిష్ణువు, శ్రీ మహావిష్ణువుకి ఆలయం, ఆలయంలో శంఖం, ఆ శంఖం చేస్తున్న ధ్వని నీ చెవిన పడాలి. ఎవరి దగ్గరికి వెళ్ళింది అంటే మొట్టమొదట ఆళ్వారులలో ఆ మొదటి వారైనటువంటి సరోయోగిని గురించి మాట్లాడుతోంది. ఆయన శంఖము అంశ కనుక వాళ్ళ శంఖము గురించి ఆవిడ ప్రత్యేకించి అమ్మవారు తన యొక్క దృష్టిని సారించింది. అందుకని ఆవిడ అంటుంది, పక్షులకు రాజు గరుక్మంతుడు. పక్షులకు రాజు అంటే ఈ పక్షులన్నీ, పక్షులనగా జ్ఞానులు, పక్షులనగా మహాపురుషులు, వీళ్ళందరికీ ప్రమాణం ఏది? వేదము. ఆ వేదం ఏం చేస్తుంది? పరమేశ్వరుణ్ణి వహించి తీసుకొస్తుంది. గరుక్మంతుడు వచ్చాడంటే భగవానుడు వచ్చాడని గుర్తు. గరుడు సర్వకాలములయందు భగవంతుణ్ణి వహిస్తాడు. అలా గరుక్మంతుడు భగవంతుణ్ణి వహించడం అంటే వేదము భగవంతుణ్ణి ప్రతిపాదిస్తుంది. వేదము కన్నా ప్రమాణము మనకొకటి ఇంకొకటి లేదు. అందుకని విద్ అంటే తెలిసికొనుట. విద్ అనేటటువంటి ధాతువులోంచి వేదము. వేదము అంటే తెలుసుకొనడానికి ప్రమాణము, అది కన్నా వేరొకటి లేదు. అటువంటి వేదం ఏం చేస్తోంది? ఆ భగవానుణ్ణి ప్రతిపాదిస్తోంది. ఇంత ప్రతిపాదించి చివరికేమంది? నా వల్ల కాదయా, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ. ఎక్కడ వాక్కు మనస్సు పని చెయ్యవో అక్కడ భగవానుడు ఉన్నాడని వేదం కూడా చేతులెత్తేసింది. అంటే వేదం కూడా ఎక్కడి వరకు చెప్తుంది. అందుకని మొట్టమొదటి పాశురంలో మార్గశీర్ష స్నానం అంటూ ఉండడానికి కారణం అది.
వేదం కూడా ఎక్కడి వరకు చెప్తుంది? ఒక అడ్రస్ చెప్తుంది భగవానుడిది. అబ్బాయి ఇదిగో ఈ మార్గంలో వెళ్ళు, ఇలా 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 నువ్వు ఈ మార్గం గుండా ప్రయాణిస్తే నువ్వు భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతావు అని చెప్తుంది. అయితే ఆ మార్గం గుండా ప్రయాణించి వెళ్ళినంత మాత్రం చేత భగవానుని యొక్క దర్శనం అయిపోతుందన్నటువంటిది మాత్రం యథార్థం కాదు. యథార్థం కాదంటే ఖచ్చితంగా అయిపోతుందని ఏం లేదు. మళ్ళీ అలా అటువంటి దర్శనాన్ని పొందడానికి భగవంతుని యొక్క అనుగ్రహమే చిట్ట కావలసి ఉంటుంది. ఆయన ఇది మార్గమునకు శీర్షం. ఆయన అనుగ్రహము తోడైందా అప్పుడు భగవంతుని యొక్క ప్రత్యక్ష అనుభూతిని లేదా అపరోక్షానుభూతిని, ఆ బ్రహ్మానందాన్ని పొందగలుగుతారు. అందుకని ఇవాళ ఆవిడ అంటుంది, అదిగో ఆ గరుత్మంతుడు ఆ వేదమున్నదే, ఆ వేదమునకు స్వామి అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఉన్నారే, విష్ణువు అంటే సర్వవ్యాపకుడు. ఇక్కడున్నాడు అక్కడ లేడు అని చెప్పడానికి వీలు లేదు. ఎందుకని అంతటా ఉన్నాడు. ఒక ఇనప కర్రని తెచ్చి, ఒక ఇనప ఊచని తెచ్చి అగ్నిహోత్రంలో పెట్టారనుకోండి, అది వేడెక్కుతుంది. వేడెక్కిన తర్వాత అక్కడ పెడితే ఇప్పుడు వేడి ఎక్కడుంది అని అడిగితే మీరు ఏం చెయ్యాలి? ఎక్కడుందని చెప్పాలి. ఇనప ఊచలో. ఇనప ఊచ అంతటా వేడుంటుంది. అంటే ఇక్కడే వేడుందండి, ఇక్కడ వేడుందండి, ఇక్కడ వేడుందండి అని ఉండదు. ఊచంతా వేడెక్కిపోయినట్టు. కానీ వేడి పైకి కనపడుతుందా? కనపడదు. ఊచ కనపడుతుంది. వేడి లోపల ఉంటుంది, ముట్టుకున్నప్పుడు తెలుస్తుంది. అలా నామరూపాత్మకమైనటువంటి జగత్తు పైకి కనపడుతూ ఉంటుంది, లోపల వ్యాపించి పరమాత్మ ఉంటారు. ఆ ఇనప ఊచలో అగ్నిహోత్రములా, పాలలో నీతిలా ఆయన ఉంటారు. అలా ఉన్నటువంటి స్వామి, స్వామి అన్న మాటకి రక్షణ భారమును వహించగలిగినటువంటి వాడని అర్థం. వేదము చేత ప్రతిపాదింపబడిన ఆ శ్రీ మహావిష్ణువు అనగా అంతటా వ్యాపించిన వాడు ఆలయంలో ఉండడం ఏమిటి? మరి అంతటా వ్యాపించిన వాడు ఆలయంలో ఎందుకు ఉంటాడు? వెంకటాచలపతి అంటే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు అంటే ఇక్కడే ఉన్నారా? అంతటా ఉన్నారు. మరి ఒకసారి ఆలయానికి వెళ్ళొస్తామంటే ఇక్కడికి రావడం ఎందుకు? అంటే అంతటా చూడడం నేర్చుకోవడానికి ముందు ఇక్కడికి రావాలి. ఇక్కడికి వస్తే కానీ అంతటా చూడడం రాదు. అందుకని పైగా అంతటా చూడగలిగినటువంటి నేత్రం అందరికీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకని ఆయన సౌలభ్యంలో కొంచెం దిగొచ్చారు. దిగొచ్చి అజాయమానో బహుధా విజాయతే, జన్మ లేనివాడు జన్మని పొందాడు, ఆకారము లేనివాడు ఆకారమును పొందాడు. చతుర్భుజుడై ఇక్కడికి వచ్చి నిలబడ్డాడు. నిలబడితే ఆయన్ని చూసి మనం నమస్కారం చేస్తాం. చేస్తే ఆ నమస్కారము ఆయన స్వీకరిస్తారు. అందుచేత ఇవాళ అటువంటి స్వామి ఆ విష్ణు ఆలయంలో ఉంటే ఆ ఆలయంలో ఉన్నటువంటి తెల్లని శంఖం ధ్వని చేస్తోంది. ఆ ధ్వని నీ చెవులలో పట్టలేదా అని అడుగుతున్నారు. ఈ శంఖము యొక్క ధ్వని ఏమిటి? శంఖము తెల్లగా ఉంటుంది. తెల్లనితనము సత్వగుణానికి పోలిక. సత్వము ఉద్భుతమైతే తప్ప భగవంతుని వైపుకి ఆభిముఖ్యం కలగదు. అసలు లోపల సత్వం ఉంటుంది, రజస్సు ఉంటుంది, తమస్సు ఉంటుంది. ఇవి మారి 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 ఉద్భుతమవుతుంటాయి. ఏదో ఒక్క గుణము ఎప్పుడూ ఉండదు. సత్వం ఉందనుకోండి, ఒకసారి దేవాలయానికి వెళ్ళాలనిపిస్తుంది, అయ్యో 4 మాటలు విందామనిపిస్తుంది, వినయ విధేయతలతో ప్రవర్తించాలనిపిస్తుంది. అయితే ఎల్లకాలము సత్వం ఉండదు. ఈ సత్వాన్ని పక్కకి తోసి రజోగుణం పైకొస్తుంది. ఈ రజోగుణం పైకొస్తే వెంటనే కోరికలు పుడతాయి, ద్వేషించాలనిపిస్తుంది, రకరకాలైనటువంటి భావాలు మనస్సులోంచి వస్తాయి. దీన్ని తోసి తమోగుణం వస్తుంది, అలసట వస్తుంది, సోమరితనం వస్తుంది, నిద్ర వస్తుంది, ఇవన్నీ వస్తాయి. రోజులో ఇవన్నీ మనం అనుభవించట్లేదండి. ఉదయం లేచి సంధ్యావందనంతో మొదలు పెడితే సత్వగుణం, ఆ తర్వాత ఇంకా ఆఫీస్కి వెళ్లే ముందు నిన్న నా ఫైల్ ఇట్టాను, ఏమైందో వాడు సంతకం పెట్టాడో పెట్టలేదో 3 రోజులు అయిందని వాడి మీద కోపంతో రజోగుణం. ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏదో రావాల్సిన పేమెంట్ రాలేదంటే 70 మందిని తిట్టడం, రజోగుణం. ఆ తర్వాత సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత అలిసిపోయి నిద్రపోవడం, తమోగుణం. 3 తిరగట్లా. ఏ ఒక్క గుణంలో ఎవరు ఉండిపోతున్నారు? ఒక్కొక్క గుణం డామినేట్ చేసేస్తే ఒక్కొక్క రకమైనటువంటి ప్రవృత్తి ఏర్పడిపోతుంది. రజోగుణం డామినేట్ చేసింది రావణాసురుని యొక్క జీవితాన్ని. వాడు రాక్షసుడే అయిపోయాడు. కాబట్టి తెలుసుకో, కారణం బంధమోక్షయో. ఇక్కడ నీ గుణాలని నువ్వు వాచ్ చేస్తూ ఉండాలి. ఎవ్వరు ఉండరండి జడ్జి. ఎవడి కర్మకి వాడే అనుభవిస్తాడు. అందుకని వేరొకరు చేస్తే, ఎవరికి ఆకలేస్తే వాళ్ళు అన్నం తినాలి, ఎవరికి దాహం వేస్తే వాళ్ళు నీళ్లు తాగాలి, ఎవరికి నిద్ర వస్తే వాళ్ళు నిద్రపోవాలి, ఎవరిని ఉద్ధరించుకోవాలనుకున్నవాడు వాడి ప్రవర్తనని వాడు చెక్ చేసుకోవాలి. అందుకని ప్రయత్నపూర్వకంగా రజస్సుని తమస్సుని చూసుకుని సత్వగుణంలో ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తారు. అయితే అలా ప్రయత్నం చేసినంత మాత్రాన ఉండిపోతుందా అండి అంటే దాన్ని, అందుకే మహానుభావుడు రమణ మహర్షి చెప్పినా, శంకరాచార్యులు వారు చెప్పినా, వేరొకరు చెప్పినా, ఎవరు చెప్పినా తలకొట్టుకుని అదే చెప్తారు. నాయన, లోపల నుంచి ఒక్కసారి ఆ కామం కలిగినా, కోరిక కలిగినా, కోపం వచ్చినా, లోభం వచ్చినా ఓసారి చెక్ చేసుకో. ఎక్కడి నుంచి వస్తోంది ఇది? ఇక్కడి నుంచి వస్తోందని ఓసారి వాచ్. ఎంత అందంగా ఉంటుందో నిజంగా. వాచింగ్ కన్నా అందం ఇంకోటి ఉండదు.
అని నిన్ను నువ్వు తెలుసుకోగలుగుతావు. ఇంతకన్నా పాఠం, ఇంతకన్నా సత్యం ఇంకోటి లేదని. అటువంటి సత్వగుణం ఉద్భుతమైతే ఆ శంఖము యొక్క నాదం వినపడుతుంది. ఆ శంఖము యొక్క నాదము మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది. శంఖము యొక్క నాదము రెండింటికి గుర్తు. పూజలో శంఖాన్ని పూరిస్తారు. శంఖాన్ని పూరిస్తే మనం కూడా పూజలో ప్రతిరోజు ఒక మాట చెప్తాం, గంట కొడతాం, గణగణగణగణగణమని. ఎందుకు గంట కొట్టడం? మనకి ఈ సాంప్రదాయాన్ని ఎంత జాగ్రత్తగా పెట్టారంటే పెద్దలు, ఈ గంట కొట్టడం అనేటటువంటి అలవాటు చాలా వాటిలో తీసుకెళ్లి పెట్టేశారు. తెలిసో తెలియకో ఫైర్ బెల్ దగ్గర నుంచి అన్నింటికి గంటే. క్లాసులో పాఠం అయిపోతే, పీరియడ్ అయిపోతే గంట. ఇంకోటి పెట్టుకోకూడదా? గంటే కొడతారు. బెల్ అయిపోయిందండి అంటారు, గంట కొట్టేస్తారు. ఇక్కడైనా గంట కొట్టేస్తారు, ఎక్కడైనా పూజలోనైనా గంట మోగిస్తారు. ఘంటానాదం వినపడుతోందన్నా, శంఖానాదం వినపడుతోందన్నా దాని వెనకాతల కొన్ని రహస్యాలు ఉన్నాయి. గంట మోగిస్తే ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం అని గుర్తు. దేవతలకి ఆహ్వానం పలుకుతున్నట్ట ఇంట్లో గృహస్థు, దేవతలారా రండి అని. అందుకని వాళ్ళని పిలుస్తాడు. మీకు మాకు శత్రుత్వం ఏం లేదు, ఈ సమస్త భూతకోటిలో మీరు కూడా ఉంటారు, కానీ మీకు మాకు శత్రుత్వం లేదు. కానీ నేను బ్రహ్మమును నమ్ముకున్నవాణ్ణి, ఆ ఆచరణ చేసుకుంటాను, మీరు అడ్డు రాకండి, మీరు లేచిపోండి. ఉత్తిష్టంతో భూత పిశాచాహ ఏతే భూమి భారకాహ ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే అంటాడు అని ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాడు. ఆ శంఖాన్ని ఊదితే విజయానికి పిలుపు. ఇది ఎక్కడ నుంచి ఎక్కడి వరకు ఈ విజయం అంటే, ఎక్కడ నుంచి మీకు ఎక్కడి వరకు కావలిస్తే అక్కడ వరకు అన్నాడు. అది ఎలా అంటే, కురుక్షేత్రంలో ధృతరాష్ట్రుడి దగ్గర సంజయుడు కూర్చున్నాడు. కూర్చుని అక్కడ జరుగుతున్న కురుక్షేత్రాన్ని ఇక్కడ చెప్పేవాడు ఆయన ధృతరాష్ట్రుడికి. ఆయన అడిగాడు, మొట్టమొదట ఏం చేస్తున్నారు మా వాళ్ళు కురుక్షేత్ర సంగ్రామంలో? అక్కడికి వెళ్ళి అందరూ యుద్ధానికి నిలబడ్డారు కదా, ఏం చేస్తున్నారు అని అడిగాడు ధృతరాష్ట్రుడు. యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు? యుద్ధం చేస్తారు. అయితే సంజయుడు ఏం చెప్పాలి? ఇద్దరు వాళ్ళు ఏనుగుల మీద నించున్నారు, వీళ్ళు గుర్రాల మీద కూర్చున్నారు, వీళ్ళు ఇటు కూర్చున్నారు, అబ్బో కత్తులు నూరుకుంటున్నారు, ఇంకా కలియబడ్డమే తర్వాయం చెప్పాలి. అలా చెప్పలేదు ఆయన. ఆయన అన్నాడు, అదిగో కృష్ణుడు ఫలానా శంఖం పూరించాడు, అర్జునుడు ఫలానా శంఖం పూరించాడు, దేవదత్తము పాంచజన్యము పౌండరీకు ఈ శంఖాలన్నీ పూరిస్తున్నారు, మీ వాళ్ళు ఊరుకున్నారు అన్నాడు. శంఖం ఎక్కడ పూరిస్తున్నారో అక్కడ విజయం వస్తుంది. శంఖనాదము విజయమునకు పిలుపు. దీనికి పెద్దలు చూపించేశారు మార్గంలో, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పిలుపు. అదేమిటంటే అలా ఉంటుందా అంటే ఉంటుంది. నాన్నగారండి బెల్ కొట్టేశారండి బాబు, మీరు ఇంకా బూట్లు వేస్తారేమిటంటుంది యూకేజీ చదువుకుంటున్న పిల్ల. చిన్నతనంలో ఏదో అది నా బాధ్యత అన్నట్టుగా కాళ్ళు రెండు కుర్చీలో చాపుకుని నాన్నగారు బెల్ కొట్టేస్తున్నారనే వారి పిల్లలు. అంటే గబగబా వెళ్ళి మహర్షుల పాదాలు పట్టుకున్నట్టుగా వాళ్ళ పాదాలకి సాక్షేసి బూట్లేసి తాళ్ళు కడితే అక్కడ బెల్ల కొట్టేస్తే దానికి నేను నైతిక బాధ్యత వహించవలసి వచ్చేది. అందుకని సరే, అది వాళ్ళ చిన్నతనం, అదో అందం అనుకోండి. అందుచేత ఆ శంఖాన్ని ఒక్కొక్కటి జరిగితే ఒక్కొక్క దానికి పిలుపు. తెలిసో తెలియకో కంచం పట్టుకొచ్చి కొట్టారనుకోండి, పితృదేవతలకి ఇది దయ్యాలకి పిలుపు. ఇంట్లో బిందెల్లో చప్పుడు. ఇవన్నీ నేనే కృతకంగా చెప్తున్నాను అనుకుంటున్నారేమో. యథార్థంగా చిన్నతనంలో మమ్మల్ని బిందిలో పరిగెత్తుకుంటూ ఆడుకుంటూ వచ్చేసి నీళ్లు తాగడానికి ఆ గ్లాసు గభాన్ల బిందిలో ముంచేస్తే కంగం చప్పుడు వచ్చేది. మా అమ్మమ్మ గారు వాళ్ళును ఇంట్లో దెబ్బలాడేవారు, ఏడ్రా బిందిలో గ్లాస్ అంత చప్పుడు చేస్తావు, చప్పుడు చేయకుండా నీళ్లు తీలేవా అంటుండేవారు. వీడికి ఇంత బాగా బింది చప్పుడు అయితే అనుకునేవాళ్ళం. ఆ తర్వాత చదివి ఆశ్చర్యపోయాం. బింది చప్పుడు చేస్తే అస్తమానం బిందిలికి చప్పుళ్ళు ఎక్కడవుతాయో అక్కడికి పిశాచాలు వస్తాయి. పైగా మరమరాలు ఒకటి చల్లుతారు, మరమరాలకి చాలా తొందరగా ఆవాహన అవుతాయిట. కానీ పేలాలు ఎక్కడ చల్లుతారో అక్కడికి దేవతలు వస్తారు. అందుకని హోమాలు జరిగే చోట, యజ్ఞాలు జరిగే చోట పేలాలు చల్లుతుంటారు. సరే, కొన్ని వెళ్ళిపోతుంటే మరమరాలు చల్లుకుంటూ వెళ్ళిపోతుంటారు. అందుకని చిన్నతనంలో పేలాలు తినిపించేవారు. అంచేత సరే, ప్రతి చిన్న విషయం చాదస్తం కాదు అనడానికి చెప్పాను. ఏమిటండి మీ దాంట్లో అన్ని మూఢాచారాలు, మూఢనమ్మకాలు, ఏమిటండి ఇవన్నీ అంటారు. అలా అనే ముందు ఒకసారి ఎవరినైనా పెద్దలను అడుగు, వాళ్ళకి తెలియకపోవచ్చు అన్ని. ఇప్పుడు మీరు వచ్చి గబగబా ఇది అయిపోగానే ఉపన్యాసం నా దగ్గరికి రేపు 200 లిస్ట్ అట్టుకొచ్చి ఇవన్నీ ఏంటంటే నేను మాత్రం సమగ్రంగా తెలుసని చెప్పడం లేదు. కానీ ఉంటుంది, నాకు తెలియకపోతే ఇంకోళ్ళు ఉంటారు తెలిసిన వాళ్ళు. పెద్దల దగ్గర ఆధారం లేకుండా ఏది ఉండదు. ప్రతి గడపకి మామిడి తోరణం కట్టడం దగ్గర నుంచి ప్రతి దాని వెనకాతల ఏదో సామాజిక ప్రయోజనం ఉంటుంది. ఏ ప్రయోజనం లేనటువంటి మౌఢ్యమైన ఆచారం చేయడం మన ధర్మంలో లేదు. ఏదో ప్రయోజనాన్ని అంత చెప్తే వాడికి అర్థం కావట్లేదని సూక్ష్మంగా చెప్పేశారంతే శాసించి. ఏవీ మూఢనమ్మకాలు కావు, ఏవీ మూఢాచారాలు కావు మన ధర్మంలో. అందుచేత అదిగో అటువంటి శంఖము యొక్క నాదము సాధకులకు భగవంతునితో నీకు ఉన్నటువంటి సంబంధాన్ని, ఈ శరీరముతో వచ్చినందుకు నువ్వు చెయ్యవలసినటువంటి
కైంకర్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఎందుచేత ఈ ఉపాధిని స్వీకరించే ముందు మనం ఒక పెద్ద ప్రమాణం ఒకటి చేసి బయటికి వస్తాం. ఎందుచేత అంటే అసలు వీడికి ఉపాధి లేదు. ఎప్పుడో బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఇందులోంచి ఈ పంచేంద్రియాలని, ఇవన్నీ మనస్సుని, వీటినన్నింటినీ పట్టుకుని శరీరంలోంచి బయటికి వెళ్ళిపోతాడు. ఏదో ఒకనాడు బయటికి వెళ్ళిపోయి అలా వెళ్ళిపోయినటువంటి వాడు ఆ వెతుక్కుని ఆ కొన్నాళ్ల పాటు వేరు లోకాల్లో ఉండి తుటకు వేరొక ఉపాధిలోకి ప్రవేశిస్తాడు. ప్రవేశించిన తరువాత మాత్రం అంత తొందరగా ఉపాధి బయటికి రాదు. మిగిలినటువంటి పశుపక్షాదుల మాట విడిచిపెట్టండి, వాటికి బుద్ధి లేదు కనుక వాటితో ఇబ్బంది లేదు. కానీ మనుష్య జన్మలో అమ్మ కడుపులోకి ప్రవేశించిన తరువాత ఎంత బాధపడతాడో, అందుకనే గర్భస్థ నరకమని పిలిచారు దాన్ని. గాఢాంధకారం, కన్ను పొడుచుకున్నా ఏమీ కనపడదు. అమ్మ తినకూడనివన్నీ తింటుంది. ఆ లోపల వాడి మలమూత్రములు వాడు విసర్జించేస్తాడు. వీటన్నింటిలోంచి సూక్ష్మజీవులు కుట్టేస్తూ ఉంటాయి. చూద్దామంటే కనపడదు. కాసేపు పూజ చేసుకుందామని ఇలా కూర్చుంటేనే అబ్బో మోకాళ్ళు నొప్పులు, పిక్కల నొప్పులు ఎట్టేస్తున్నాయండి, ఇంతసేపు కూర్చోవడమా, ఏదో అరగంటలో అయిపోతుంది అనుకున్నాం, ఇంతసేపు పడుతోంది ఏమిటండి అని. ఇప్పుడు అంతా మన చిత్రం అంతా ఎంత గొప్ప సాంప్రదాయంలోకి వచ్చేసామంటే మనం ఇవాళ మన ఏదైనా క్రతువు మొదలు పెట్టగానే ఎక్కడైనా ఫస్ట్ కాన్సన్ట్రేషన్ దేని మీద అంటే 12 అయ్యేటప్పటికి భోజనాలు అయిపోవాలండి, ఒక గంటలో అయిపోతుందా అని అడుగుతాం. దేనికైనా సూక్ష్మం, ఆయనకి ఏం పోయింది అలాగే అయిపోతుంది, గంట అరగంటలోనే అయిపోతుంది. కానీ నువ్వు దేనికోసం అది మొదలుపెట్టింది అది మరిచిపోయేటటువంటి స్థితికి వెళ్ళిపోయాం. అందుచేత అలా కాళ్ళు చేతులు కదలనటువంటి స్థితిలో అమ్మ కడుపులో ఇలా ముడిచిపెట్టుకుని కూర్చుని ఉంటాడు. ఈ కూర్చునున్న వాడికి పూర్వజన్మ స్మృతి కలుగుతుంది. ఇన్ని ఉపాధులు ఇచ్చాను రా నీకు, ఎన్నిసార్లు శరీరం ఇచ్చాను, ఒక్కనాడు దీన్ని భగవత్ కైంకర్యానికి నువ్వు వాడేవా? దీనికి భగవంతుడికి ఉన్న సంబంధం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించావా? దీని లోపల ఉండి చేయిస్తున్నవాడు ఎవరో ఎప్పుడైనా గమనించావా? ఒక్కనాడు చేయలేదు. కొన్ని కోట్ల ఉపాధులు వెళ్ళిపోయాయి. మళ్ళీ ఇవాళ ఉపాధి అడుగుతున్నావు అంటే వీడు ప్రతిజ్ఞ చేస్తాడు, స్వామి ఈ ఒక్కసారి నన్ను బయటికి తోసేసావా, ఇంకా ఈ జన్మలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ దాటిపోను స్వామి. అందుకే దేవాలయాలకి పెరటి ద్వారాలు ఉండవు. ఆలయం లోపలికి వెడితే ఇలా దర్శనం చేసుకుంటే అలా పెరట్లోంచి వెళ్ళిపోతామంటే అక్కడ తలుపెట్టేయకూడదా అంటే తలుపెట్టరు. ఇలా వెళ్ళి ఇలా రావాలి దర్శనం చేసుకుని. మన అందరి జీవితాన్ని చూపిస్తుంది ఆగమశాస్త్రం కూడా. అందుకే అంత జాగ్రత్తగా కట్టారు దేవాలయాల్ని కూడా. ధ్వజస్తంభాలు అందుకే పెడతారు. ముందు ఆ గరుక్మంతుడి దర్శనం, వేదము యొక్క ప్రమాణమును అంగీకరించడం, ధ్వజస్తంభానికి నమస్కారం చేయడం. వేద ప్రమాణమును అంగీకరించకపోతే భగవద్ దర్శనమునకు యోగ్యత లేదు. ధ్వజస్తంభానికి నమస్కారం చేసిన తరువాత దేవాలయ ప్రవేశం. ఆ లోపలికి వెళ్ళిన తరువాత వీడు ఉపాధితో పైకొచ్చి మరిచిపోయి మళ్ళీ భార్య బిడ్డలు తల్లి తండ్రి అన్ని మొదలు. నిజంగా ఎంత ఆశ్చర్యకరం అంటే లోపలికి వచ్చే ముందు, ఈ లోకంలోకి వచ్చే ముందు ఒక్కరితో పరిచయం ఎవ్వరితో ఉండదు. ఒక్కడొస్తాడు, ఎంత మందితోటో సంబంధాలు ఎట్టుకుంటాడు. ఇంతమందితో సంబంధం పెట్టుకోవడం అంటే ఏమిటో తెలుసా అండి? ఇంతమందికి మీ మనస్సు ఇవ్వడం. లేకపోతే మీకు సంబంధం ఎలా వచ్చింది? మీ మనస్సులోకి వచ్చారు కాబట్టి మీకు సంబంధం వచ్చింది. నాకు పబ్లిక్ రిలేషన్స్ ఎక్కువ అంటాడు. ఈ మాట నువ్వు ఎంత అంటుంటే అంతమందికి నీ మనస్సు ఇస్తున్నట్టు. అసలు ఈ మనస్సు అనేదాన్ని ఇచ్చిన వాడు ఉన్నాడు చూసారా, వాడికి పొరపాటున కూడా ఇవ్వడం. అసలు అక్కడ ఇస్తే ఇంక అసలు ఇబ్బంది లేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఇవ్వడు. దీన్ని ఇవ్వకుండా మిగిలిన వాళ్ళందరికీ దీన్ని ఇస్తుంటాడు. ఇచ్చి పైగా నేను ఇచ్చేశాను, నా దగ్గరుందా, ఇంకా నా బతుకే ఉందని మీదో షాల్ వేసుకుని ఎండు చెట్ల కింద తిరగడం ఒకటి. నీ అల్లరంతా ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు చేసిన ప్రమాణం మర్చిపోయావు. ఆ శంఖం జ్ఞాపకం చేస్తుంది. నువ్వు ఎందుకు వచ్చావో తెలుసా ఈ ప్రపంచంలోకి? నీకు భగవానుడికి ఉన్న సంబంధం ఏమిటో తెలుసా? ఇది మరిచిపోతున్నావు కలియుగంలో. ఇది చెప్పడానికి సరయోగి వచ్చారు. మొట్టమొదట స్వామి మనయందు వాత్సల్యంతో ఆయన శంఖాన్ని పంపించారు. పంపిస్తే ఆ సరయోగిగా వచ్చి ఆయన ఎన్నో విషయాల్ని విజ్ఞాపన చేశాడు. అవన్నీ మనం ఉద్ధరించడానికి వచ్చాయి. ఆ లక్షణం స్వామి శంఖానికి ఉంటుంది. అందుకని ఆ శంఖం ప్రణవాన్ని పలుకుతుంది, ఓం అని. ఆ ఓంకారం చేత మనకి భగవానుడికి ఉన్న సంబంధాన్ని, మనం భగవత్ కైంకర్యము చేయకపోవడము చేత ఈ శరీరములో ఉండి కూడా ఎంత విలువైన దాన్ని పోగొట్టుకుంటున్నామో మనకి చూపిస్తుంది. అంతవరకు ఎందుకండి? 84 లక్షల ఉపాధులు ఉన్నాయి ఈ ప్రపంచంలో. 84 లక్షల ఉపాధులు 4 రకాలుగానే పుట్టాలి. జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భుజములు. జరాయుజములంటే మావితో పుట్టాలి, అండజములంటే గుడ్డులోంచి పుట్టాలి, స్వేదజములంటే చెమటలోంచి పుట్టాలి, ఉద్భుజములంటే భూమిని చీల్చుకుని పుట్టాలి చెట్లు, స్వేదజములంటే పేలు చెమటలోంచి పుడతాయి.
అన్ని భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతాయి. చెట్లు పక్కన పెట్టండి, ఒక్క మనుష్య శరీరం మాత్రం భూమికి అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతుంది. ఎందుచేత ఇంతకు ముందు ఎన్ని అడ్డదిడ్డమైన తిరుగుళ్ళు తిరిగినా ఇప్పుడు నువ్వు ఫైనల్ ఎగ్జామినేషన్కి వచ్చావు ఈ ఉపాధితో. దీంట్లో ఉన్నావు కాబట్టి నీకు లోపలికి అడ్మిషన్. ఒక కుక్కకి ఉపాధి ఉంది, అందులో పంచభూతాలే ఉన్నాయి, ఇందులోనూ పంచభూతాలే ఉన్నాయి. మీకు సమస్త పిపీలికాది పర్యంతంలో పంచభూతాలు తప్ప వేరొకటి ఏమీ ఉండదు. శరీరం పంచీకరణము అని చూపిస్తారు, ఎలా వస్తుందో ప్రపంచం. అయినప్పుడు కుక్క దేవాలయంలోకి వెళ్ళిపోతుంటే మనం ఊరుకుంటామా? చీచీ చీచీ అని బయటికి పంపించేస్తాం. ఒక ఆవు దూడ ఇలా వచ్చిందనుకోండి, ఏమో పూర్వజన్మ సంస్కారం వచ్చిందనుకోండి, మనం లోపలికి వెళ్ళనివ్వం, బయటికి పంపిస్తాం. ఒక పిల్లిని వెళ్ళనివ్వం, ఒక పక్షిని వెళ్ళనివ్వం. కానీ వాటికన్నా హీనమైన సంస్కృతి ఇక్కడ ఉన్న ఈ ఉపాధిలో ఉన్నందుకు లోపలికి రాణిస్తాం. అందుకని ఎంత గొప్ప ఉపాధి ఆ కోణంలో చూసినప్పుడు ఇది. ఇటువంటి ఉపాధితో వచ్చి నువ్వు భగవానుడికి చేస్తున్న కైంకర్యం ఎంత నీ జీవితంలో. దీని గురించి నేను బ్రహ్మవాదిని వ్యాఖ్యానం ఒక వ్యాఖ్యానం చదివాను. చదివితే నిజంగా ఇంకా వేరే ఏం అక్కర్లేదు, మెల్లగా ఏం మాట్లాడలేదు ఆవిడ బాగా ఇనపకర్రోటి కాల్చి వాతలెట్టి మాట్లాడింది ఆ పుస్తకంలో. ఒక రోజు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి నిస్వార్థంగా ఏ కోరిక లేకుండా నీ భార్యతో ఎంతసేపు మా ఆవిడని, మా బుజ్జని, మా కన్నని రకరకాల పేర్లెట్టుకుని పిలుచుకుని భార్యతో గడిపావో, ఎన్ని ముద్దు పేర్లెట్టుకుని పిల్లలతో గడిపావో, ఎన్ని ముద్దు పేర్లెట్టుకుని ప్రపంచంతో గడిపావో, కడుపులో ఎంత ద్వేషం పెట్టుకుని ఇతరులతో కలిసి ప్రవర్తించావో, ఎంతసేపు నిష్కల్మషంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళి నిలబడ్డావో లెక్కవే. 24 గంటల్లో ఎన్ని సెకండ్లు నువ్వు భగవంతుడి దగ్గర నిలబడుతున్నావు. అలాగా ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్స్ అండ్ మినిట్స్ ఒక జీవి కాలంలో ఎంత కాలం నీకు భగవంతుడికి ఉన్న అనుబంధాన్ని యథార్థంగా నువ్వు అనుభవిస్తున్నావు. కోట్ల ఉపాధి వచ్చినటువంటి సమయం వెళ్ళిపోవట్లేదు. ప్రత్యాయాంతికతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తో యతరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయాత్తం రక్ష రక్షాధున. ఇది చెప్పడానికి వచ్చారు సరయోగి. అందుకనైన నీటిలోని తామరలో పుట్టారు. బురదలో ఉంటుంది తామర, కానీ సూర్యుడిని అభిముఖంగా చూసుకుని వికసిస్తుంది. సంసారములో ఉన్నట్టుంటారు, కానీ బ్రహ్మమును అనుసరిస్తారు, జ్ఞానమును కోరుకుంటారు. పంకమునకు పువ్వు తగలదు, పంకము పైన పువ్వు విరుస్తుంది, కానీ ఉండేది బురదలోనే ఉంటుంది. సంసారములో ఉండి తరించడానికి ప్రయత్నిస్తాడు. అందుకని తామర పువ్వులో పుట్టారు మహానుభావుడు ఆ సరయోగి. ఆ సరయోగి ఆయన ఇది భగవంతుని యొక్క కారుణ్యం. అందుకని శ్రీమన్నారాయణని ఆలయంలోని శంఖం, ఆయన పంపించిన శంఖం, ఆయన చెప్పిన ఆ వేదాంతం, ఆయన చెప్పిన మాటలు ఈ శంఖము యొక్క ప్రణవం. ఆయన మనకి భగవంతునికి ఉన్న సంబంధాన్ని చెప్పారు. మనం పరమేశ్వరుడి పట్ల నిజాయితీగా ప్రవర్తించవలసిన ప్రవర్తన చెప్పారు. నిజంగా దరిద్రంలో ఉన్న వాళ్ళం ఉన్నామండి మనం. భగవంతుడికి నెలకి మనకొచ్చే జీతంలో ఎప్పుడో 20 ఏళ్ల తర్వాత పిల్లలకి రాబోయే ఇంజనీరింగ్ సీటుకి ఇప్పటి నుంచి రికరింగ్ డిపాజిట్ కడతాం. వచ్చే ద్రవ్యంలో ఒక్క 50 రూపాయలు పక్కన పెట్టి ఇది నాది కాదు పరమేశ్వరుడిది అని ఒక 10 నెలలు అయ్యేటప్పటికి 500 రూపాయలతో స్వామివారికి అమ్మవారికి పట్టుబట్టలు కట్టుకొని కన్నుల నీళ్లు కారుతుండగా, స్వామి నాళ్ళకి నా చేతో 2 పట్టుజత నీకు తీసుకొచ్చానయ్యా అని ఆర్తితో తెచ్చి అక్కడ నేను నా జీవితంలో ఇవ్వగలిగానా? వేరొకరిని అనను నేను, ఎందుకు ఇంకొకరిని ఉద్దేశించి అంటాం? అనడానికి నాకున్న అధికారం ఏమిటి? కానీ ఎంతమందిని మన ద్రవ్యాన్ని వినియోగిస్తున్నాం. ఇంత కష్టపడి తెచ్చి దాచినది తొట్టతుదన ఎంత నీతో వస్తోంది. కింవానేన ధనేన వాజి కరిభి ప్రాప్తేన రాజ్యేన కిం కింవా పుత్ర కలత్ర మిత్ర పశుభి దేహేన గేహేన కిం జ్ఞాతైత క్షణ భంగురం సపతిరోత్యద్యం మనోదూరతః స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం. ఇవన్నీ మారిపోయేవి. తెచ్చుకున్న సంపద లీస్ట్ అటాచ్డ్, దానికి అస్సలు సంగం ఉండదు. వీడు మరణించినప్పుడు కూడా అది అలాగే ఉంటుంది బ్యాంకులో. వాడికి గోదానం చేస్తే వాడు ఉద్ధరింపబడతాడంటే నన్ను ఇన్ని కష్టాలు పడి సంపాదించాడే అని బ్యాంకులో పెట్టి ఆ బీరువాలో పెట్టిన డబ్బు గబగబా బయటికి వెళ్ళిపోయి ఓ ఆవుగా మారిపోయి వచ్చేంత దానం చేయించదు. అది అలాగే ఉంటుంది వేరొకరు తీకపోతే. కింవానేన ధనేని వాజి, సంపాదించిన స్కూటర్లు, ఎయిర్ కండిషన్డ్ కార్లు, లేకపోతే ఇంకో జీపులు. అంటే నేను ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు అనడం లేదు, జగత్తు గురించి చెప్పిన మాట చెప్తున్నాను. ఈ సంపాదించినవి ఎక్కడి వరకు వస్తాయి? వీడి అంత్యేష్టి సంస్కారానికి కొత్త కర్రలు తేవలసి వచ్చినప్పుడు కూడా కారు అలాగే స్టార్ట్ అయి పెడుతుంది. కింవానేన ధనేన వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కిం, నేను పాలించానన్న రాజ్యం కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరేని వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే.
భూమిపై పేరైనన్ కలదే శిభి ప్రముఖులను ప్రీతిని యశక్కాములై ఈరే కోర్కెలు వరలంతలపరే ఈ కాలమున్ భార్గవ అంటాడు బలిచక్రవర్తి. ఏమి వచ్చేస్తున్నాయి వెనకాతల? భార్య భార్య అన్న భార్య తలుపు వరకు, కొడుకు కొడుకన్నవాడు రుద్రభూమి వరకు, నాదని చూపించిన శరీరం కట్టెలలోకి, తుట్ట తొదన తాను సంపాదించిన పాపపుణ్యాలను ఒక్కటినే వెట్టి మూటలో పెట్టుకుని వీడు ఒక్కడు వెళ్ళిపోతున్నాడు. రావడం ఒక్కడు, వెళ్ళిపోవడం ఒక్కడు. ఈ మధ్యలో ఉన్నటువంటి నాటక రంగంలో నడిపించిన వాడు లోపలుంటే వాడి కైంకర్యం ఒక్కనాడు జరగట్ల. అరే రే, ఎంత స్వతంత్రంగా ప్రవర్తిస్తున్నావురా! నీ ఒంట్లో ఓపికన్నన్నాళ్ళు నిన్ను వాడుకుంటున్నారా? యావత్విత్తోపర్జన సక్తస్తావన్ నిజ పరివారో రక్త పశ్చాత్ జీవతి జర్జరదేహే వార్తాకోపిన పృచ్చతి గేహే. వృద్ధాప్యం వచ్చేటప్పటికి వెనక ఇంత పెసరు ఆస్తి ఉంటే ఆ ఆస్తిని లాగేసుకుని తల్లిదండ్రులు బయటకు పంపిస్తున్న తల్లిదండ్రులు లేరా? ఆనాడు అరే రే, ఇంత కష్టపడి పెంచావురా పిల్లల్ని, వాళ్ళు తను పెంచు దొంగలవు తనయుల నొల్ల, కల్లరి బొమ్మయవు కాయంబు నొల్ల, అద్దె కొంపల బోలు ఆ లోకమొల్ల, సుద్దులింకేల ఏ సుద్దుల నొల్ల, నీవెనా భాగ్యంబు నీవెనా గతివి, నీవెనా బంధుండ నీవెనా సుఖము అన్నారు. అందుకే మానస పూజలో ఏవి వెంటొచ్చేది. కానీ ఈ లోపల ఉండి ముసలితనంలో నువ్వు తిన్నదాన్ని తాగినదాన్ని నీకు యశస్సుని నీ ఊపిరిని ఇన్నింటిని వాడు ప్రతి క్షణం చూస్తే వాడికి నమస్కారం ఎప్పుడు చేశావురా? బాలస్తావ క్రీడాసక్త తరుణస్తావ తరుణీసక్త వృద్ధస్తావ చింతాసక్త పరసే బ్రహ్మణి కోపినసక్త. నీకు బాల్యం ఆటల్లో అయిపోయింది, యవ్వనం ఆడవాళ్ళతో అయిపోయింది, వృద్ధాప్యం చింతతో అయిపోయింది, పాపం నీకు బ్రహ్మం గురించి ఆలోచించేంత సమయం ఎక్కడుందిలే అన్నారు శంకరాచార్యులు వారు. అలా వెళ్ళిపోతోంది. ఇది జ్ఞాపకం చేస్తోంది శంఖం. జాగ్రత్త పడు రా, దేనికోసం వచ్చావో అది మరిచిపోతున్నావు, వచ్చి భగవత్ కైంకర్యం చెయ్యి, ఒక్కసారి ఆయనకి నమస్కారం చెయ్యి, ప్రయత్నపూర్వకంగా ప్రదక్షిణం చెయ్యి, స్వామి ముందు శిరస్సు ఉంచు, నీకు ఆయనకి ఉన్న సంబంధాన్ని గుర్తు పెట్టుకో అని చెప్తోంది శంఖం. చెప్పడానికి వచ్చారు మొట్టమొదటిసారి యోగి. ఎప్పుడు? కలియుగానికి ముందే వచ్చారు ద్వాపరం చివర్లో. అందుకని మొట్టమొదటి ఆళ్వార్లని దర్శనం చేస్తోంది, మొట్టమొదట వారు చెప్పిన సూక్తుల్ని జ్ఞాపకం తెచ్చుకుంటోంది, మహాపురుషుల యొక్క మాటలు మనస్సులో పెట్టుకుంటోంది, తనని తాను ఉద్ధరించుకున్నట్లుగా నటిస్తోంది. ఆవిడను ఉద్ధరించుకోవడం ఆవిడ భూదేవి అంశ, ఆవిడ నిత్యానపాయని, ఎప్పుడు స్వామితో ఉండేది. మనని ఉద్ధరించడానికి వ్రతాన్ని పైకి చెప్పింది. కానీ ఆ పక్షులకు నాయకుడైన గరుక్మంతుని స్వామి అయిన విష్ణువు యొక్క ఆలయములోనున్న తెల్లని దక్షిణావర్త శంఖము చేస్తున్న ధ్వని నీ చెవులలో పడలేదా? లేచిరా అని పిలిచి గోపికని, మేమెలా లేచి వచ్చాము అని నీకు అనుమానం కలుగుతోందా? మేము లేచి రావడానికి కారణం అదిగో, పుట్టగానే పూతన యొక్క స్తనములలో ఉన్నటువంటి విషముతో కూడిన పాలని త్రాగినవాడు, శకటాసురుడనేటటువంటి రాక్షసుండి తన లేత పువ్వుల పొట్లము వంటి పాదముతో భంజించినటువంటి వాడు, క్షీరసాగరమునందు శయనించినటువంటి శ్రీమన్నారాయణుణ్ణి మొదలో హరి హరి అని తలుచుకుంటూ లేచినటువంటి మునుల యోగుల మాటలు మా చెవులున పడి లేచి నిద్రలేచాం అంది తల్లి. ఈ మాటలలో ఒక గొప్ప రహస్యం పెట్టింది. ఇప్పుడు ఈ మాట విన్న తరువాత ఎవరికైనా ఆర్తి కలిగింది అనుకోండి ఒకరికి, అరే రే నిజమేరా, ఇంత సమయం అయిపోయింది, ఇప్పుడు ఏం చేయగలను అని బెంగొచ్చింది అనుకోండి. ఎందుచేత? నారాయణ అని పిలవాలన్నా కూడా టైము ఇప్పుడే. లోపల ఊపిరి సరిగ్గా తిరుగుతున్నప్పుడు నారాయణ అనగలరు. కొంతమందికి ఒక సిద్ధాంతం ఉంటుంది, ఏమిటండి ఇప్పుడు భక్తి ఏంటండి, వాడి పిండి అక్కడ వాడు అలా చెప్తాడు, వాడి మాటలకేంటి, దానికి టైం ఉంది సార్, రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకా ఏం వ్యాపకం ఉండదు కాబట్టి అప్పుడు దేవాలయాలు పురాణాలు అవన్నీ మేము వింటాం. ఏడు అప్పుడు నీకే నీ మనస్సు 60 సంవత్సరాలు వేరొక వ్యాపకంలో ఉంది. ఇప్పుడు వచ్చి నిలబడమంటే నిలబడుతుందా? మోకాళ్ళు వంగుతాయా? చేతులు గడగడ వణుకు, కళ్ళు కనపడవు, పువ్వు ఎలా వేయాలో తెలియదు, ఆచమనం చెయ్యడం రాదు, పీట మీద కూర్చోలేవు, ఓ గంట కూర్చోలేవు, ఓ దేవాలయానికి వెళ్ళలేవు, ఓ ప్రదక్షిణ చేయలేవు. అప్పుడే ఆ భగవత్ కైంకర్యం. దంతంబుల్ పడనప్పుడే తనువుయం దారూఢియున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వెంతల్ మేన చెరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్బల మీ పదాంబుజములం శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. ఒంట్లో ఓపికన్ననాడు చేసి వృద్ధాప్యంలో దాన్ని మానసిక పూజగా మార్చుకోగలగాలి. అందుకని ఇక్కడ అమ్మవారు అంటుంది, ఇంత బెంగను పెట్టుకోక్కర్లేదు సమయం అయిపోయిందని, ఒక్కసారి ఆ పూతనని జ్ఞాపకం తెచ్చుకో. పూతన ఏం చేసింది? పూతనే భగవంతుణ్ణి ఉద్ధరించడానికో భగవంతుడికి సేవ చెయ్యడానికో రాలేదు. పూతన మొట్టమొదట వచ్చింది భగవంతుణ్ణి చంపేద్దామని.
ఎవరొచ్చారు? ఆయన పుట్టి మహానుభావుడు ఇంకా 6వ రోజు కృష్ణ పరమాత్మ. ఆయన అష్టమి నాడు పుట్టారు, ఆ రోజున చతుర్దశి తిథి వచ్చేసింది. వచ్చేసేయడం కూడా ఎలా వచ్చేసింది? కంసుడి పనుపున పైకి చూడడానికి ఎంతో అందగత్తెలా నడిచొచ్చింది. సిరిమమ్మున్ ప్రతకంగా చూచుటకొనై శృంగార వేషంబుతో నరుదేనోపనటంచు గోపికలు జిహ్మల్ రాక తత్పరలై చూడ లతాంగిపోయి కనియన్ పర్యంక మధ్యంబునన్ బరు భస్మానల తేజు దుర్జనవధ ప్రారంభకున్ భింబకున్ అన్నారు పోతన గారు. లక్ష్మీదేవి నడిచి వచ్చేస్తోంది ఏమిట్రా మన నందవ్రజంలో కని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయి నోళ్లు తెరుచుకుని నిలబడ్డారట. గబగబా లోపలికి వెళ్ళిపోయింది. వచ్చినది ఎలా వచ్చింది? 2 స్తనములకి విషాన్ని పూసుకుని వచ్చింది. ఆ స్తనాన్ని కృష్ణుడి నోటిలో పెట్టాలి, ఆ విషం ఆయన తాగాలి, మరణించాలి, అది దాని కోరిక. గబగబా లోపలికి వచ్చింది. 6 రోజుల బాలుడిగా పడుకొని ఉన్నారు ఆయన ఉయ్యాలలో. ఆయనకి వయస్సు ఏమిటి? ఆయనకి వయస్సు ఉండదు. కాలమైన చేతిలో ఉంటుంది. ఆయన కాలములకు వశుడై ఉండడు. అందుకని ఏమీ తెలియని పిల్లవాళ్ళ పడుకుని ఉన్నారు ఆయన. అందుకని పోతన గారు వెంటనే ఎన్ని విశేషణాలు వేసేశారంటే, ఆలోకేశ్వరుడు ఆచరాచర విభుండ బాల గోపాలుడా బాలధ్వంసిని గొంటు గంటిడి మదిన్ బాలెంత చందంబునన్ పాలిండ్లన్ విషమూని వచ్చుట మదిన్ చింతించి లోనవ్వుచున్ కాలంగేల కదల్పరాని కరణిన్ కన్మోడ్చి గుర్పెట్టుచున్ అన్నారు. ఏమీ తెలియని వాళ్ళ, తనకు చెయ్యి తన కాలు కదపడం కూడా చేత కానటువంటి చంటి పిల్లవాళ్ళ ఆలోకేశ్వరుడు ఆచరాచర విభుండ బాల గోపాలుడు. ఆయనకి తెలుసు వస్తున్నది పూతనొస్తోంది, 2 స్తనములలో విషం పెట్టుకొస్తోంది, నన్ను సంహరించడానికి వస్తోందని తెలుసు. ఏమీ తెలియని చంటి పిల్లాళ్ళ పడుకున్నారు. అది వచ్చింది, చూసింది. కానీ ఎంత క్రోధ భావనతో చూసినా భగవానుడి చిరునవ్వే, ఆయన కళ్ళల్లో వెలుగే. చూడండి, ఆ లోపలికి వెళ్ళినప్పుడు గోవిందబాబు గారి చేత్తో నీరాజనం పట్టుకుని శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే దినాం అని మెల్లిగా చెప్తూ ఇలా తిప్పుతుంటే నీరాజనం స్వామివారి నేత్రాల్లో కనపడుతుంటుంది, తళుక్కని మెరుస్తూ. అమ్మవారి కళ్ళల్లో, అయ్యవారి కళ్ళల్లో, ఆ పక్కన శ్రీదేవి భూదేవి కళ్ళల్లోంచి ఆ నీరాజనంలో మెరిసిపోతున్న ఆయన పాదాలతో ఆ నీరాజనం తిరుగుతున్నప్పుడు ఒక తాదాత్మ్యత కలుగుతుంది. అలా ఆ చూడగానే ఆ పరమాత్మ ఏమో అంత క్రోధంతో వచ్చిన దానికి కూడా చూసిందిట. చూసి నా చనుబాల్ ఒక గుక్కెడు ఓ చిన్ని కుమారతాగుమొయ్యన పిదపన్ నీ చెలువ మెరుగవచ్చును నా చెలువము సఫలమగును నలిన దలాక్ష అంది. ఎంత అందంగా ఉన్నావురా, ఏది నా చనుబాలు ఒక్క గుక్కడ తాగు, నీ అందం తెలుస్తుంది, నా అందం తెలుస్తుంది. ఏమిటి ఈవిడ అందం? చంపడానికి వచ్చింది, పైకి అందంగా కనిపిస్తోంది. ఆయనెవరు? బూది పట్టిన అగ్నిహోత్రం అని ఆవిడికి తెలియదు. తెలియక ఆ పిల్లవాడిని తీసుకుని గబగబా ఒళ్ళో పడుకోబెట్టుకుంది. పాపం యశోదాదులు పరిగెత్తుకొస్తున్నారు. అదేమిటమ్మా నువ్వు పాలు ఇస్తున్నావు మా అబ్బాయికి, మా అబ్బాయి మా పాలు తప్ప నీ పాలు తాగడం విడిచిపెట్టని. లేదమ్మా నేను పాలు ఇవ్వాలంది అని గబగబా స్తన్యాన్ని తీసి ఆ పిల్లవాడి నోట్లో పెట్టేస్తోంది. ఎందుకని? ఆ పిల్లవాడి నోటికి తగిలిందా అటువంటి గరళం చేత మరణిస్తాడు ఆయనట. ఇది భగవంతుని యొక్క లీల. భగవంతుడు వెంటనే శ్రీకృష్ణ పరమాత్మగా ఏదో సశంక చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం అనేం అయిపోలేదు. ఆయన ఎలా కనపడ్డాడంటే, మేల్కొన్న తెరగొన మెల్లన కనువిచ్చి క్రీగంట చూచుచు గిదిసి నీల్గి ఆవులించుచు చేతులాక సంబున జాచి ఒదిగిలియా కొన్న యోజనూది బిగుజన్ను కవకేళ కబళించి పీడించి గొక్కకు గుటుకు మనుచు ఒక 2 గుక్కల నువిధ ప్రాణముల సైతము మేనిలో సత్వమెల్ల త్రావె నదియును గుండెలు తలడెల్ల ఇతర బాలుర క్రియవాడ వివు కాదు చన్ను విడువుము చాలుననుచు. ఏమీ తెలియని వాళ్ళ 2 కళ్ళు ఇలా విప్పలేక విప్పిన వాళ్ళ చూసి ఒక్కసారి కాళ్ళు చేతులు ఇలా పైకెత్తి ఒళ్ళు విరుచుకుని పెద్ద ఆవలించి అమ్మ స్తన్యాన్ని పట్టుకున్నట్టుగా ఆ చిన్ని వేళ్లతో కూడిన చేత్తో ఇలా పట్టుకోలేని వాళ్ళ పట్టుకుని నోరు పెట్టి గుట్టుక్కమని 2 గుక్కలు తాగట్ట. గుట్టుకు నువిధ ప్రాణముల మేనిలో సత్వమెల్ల ఆ ప్రాణాల్ని విషంటిని 2 గుక్కలు. ఆయన కాళ్ళు పట్టుకుంటే దొందాలు పోతాయి. కుక్కల్లో తాగేసేటప్పటికి అమ్మనాయనో ఇంతకుముందు ఎందరికో పాలిచ్చి చంపేశాను రా, నువ్వెవడెవరా నా ప్రాణాలు లాగేస్తున్నావని చన్ను విడువుము చాలు నన్ను వదిలే అంటోంది ఈవిడ. పట్టి విడువరాదు నా చేయి అని త్యాగరాజు గారు అన్నట్టు ఒకసారి పట్టుకుంటే వదులుతాడు ఆయన వదలడు. అందుకని ఆయన లాగేసేటప్పటికి నిజ రూపం వచ్చేసింది. దారుణ లాంగూల దంతదండంబులు నగగ పరముబోలు నాసికయ్యును
గండశైలాకృతి కలకుచ యుగమును విరిసితూలెడు పల్ల వెంట్రుకలును చీకటి నూతుల జనయునేత్రంబులు పెనుదిబ్బపోలెడు పెద్ద పిరుదు అని ఆ జాగుకట్టల పోలు చెరకోరు హస్తంబు అంకిన చెరువుతో నెనయు కడుపు కలిగి షట్క్రోశ దీర్ఘమై కదిచి చూడా భయదముకు దాని కళేబరము చూచి గోప గోపీజనంబులు గుమికూడి బెగడుచుండిరి మనమున బెదరు కదిరి. అది పడిపోతే సామర్లకోట నుంచి కాకినాడ వరకు పడిపోయిందని శరీరం. ఎండిపోయిన చెరువులో ఉందిట కడుపు. చీకటి ఒకే రాక్షసి చంపడానికి వచ్చింది. ఆయన ఎంత లీల ప్రదర్శించారంటే కృష్ణ పరమాత్మ ఆయన అన్నారు, పోతన గారు, విషధరరిపు గమనునికిని విషగళసకు నినికి విమల విషసయ్యనునికిన్ విషభవభవ జనకునికిని విషకుచను విషము కొనుట విషమే తలపన్నన. ఇది పెద్ద విశేషమా కృష్ణ పరమాత్మకి? ఆయనకి విషధరరిపు గమనునికిని, విషము లోపల ధరించినటువంటి పాములకు శత్రువైన గరుత్మంతుణ్ణి అధిరోహించిన వాడు. విషగల శకునునికి కంఠమునందు విషము పెట్టుకున్నటువంటి పరమేశ్వరుని యొక్క చెలికాడు. విషగల శకునికి విమల విషసయ్యనునికి, నిర్మలమైనటువంటి నీళ్లల్లో పడుకునేటటువంటి ఆ శేషశయ్య మీద పడుకునేటటువంటి స్వభావం ఉన్నవాడు. విష భవ భవ జనకునికిని, విషములంటే నీళ్లు, నీటిలోంచి పుట్టిన తామర పువ్వు, తామర పువ్వులోంచి పుట్టినటువంటి వాడు బ్రహ్మ, బ్రహ్మకి తండ్రి అయిన వాడు. విష భవ భవ జనకునికిని విషకుచను విషము కొనుట విషమే తలపన్. ఒక విషకుచంలో విషం తాగడం పెద్ద విషయమా? తాగిసాడా ఆయన. అయితే చిత్రం ఏమిటంటే అంత పెద్ద శరీరం పడిపోతే దాని మీద ఈయన చంటి పిల్లాళ్ళ వక్షస్థలం మీద పడి ఆడుకుంటున్నారు. ఆడుకుంటుంటే చూడండి, అక్కడే ఒకరు చంపడానికి వచ్చారు, అక్కడే గొప్ప బాలురు ఉన్నారు, గొప్ప బాలికలు ఉన్నారు. వీళ్ళందరూ పరుగు పరుగునొచ్చి నెలంకూలిన మేటి పెన్నురపుపై నిర్భీతి క్రీడించునో బాలారమ్మని మూపు చేర్చుకొని సంస్పర్శించి ఆరార్చుచున్ గోలాంగూలము తిప్పి గోరజములం చల్లించి గోమూత్రమున్ జల్లి తద్బాలాంగంబుల గోమయం బలదిరా 12 నామంబులన్. ఆయనది ఒక ఆవును తీసుకొచ్చి ఆవు తోక ఆయన చుట్టూ తిప్పుతూ నిన్ను కేశవుడు రక్షించుగాక, హృషికేశుడు రక్షించుగాక, నారాయణుడు రక్షించుగాక, మాధవుడు రక్షించుగాక, గోవిందుడు రక్షించుగాక, శంకరుడు రక్షించుగాక అని రక్ష పెడుతున్నారు. ఈ నామాలన్నీ ఎవరివా నామాలు? ఈ నామాలన్నీ ఆయనవే. ఇది వాళ్ళకి తెలియక్కర్లేదు, వాళ్ళు రక్ష పెట్టేస్తున్నారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, ఆయన్ని చంపుదామని వచ్చింది పూతన. ఆ శరీరం చూశారు నందులు మొదలైన వాళ్ళు, ఏమిట్రా ఇంత పెద్ద శరీరం, రాక్షసి పడిపోయింది, దీన్ని ఎలా కాల్చడం అని పెద్ద పెద్ద రంపాలు అట్టుకొచ్చి కోసేశారు. ఆ శరీరాన్ని కోసేసి పెద్ద కుప్ప వేశారు, దాని మీద ఎండు కర్రలు బారేశారు, అగ్నిహోత్రం వెలిగించారు. అబ్బా చాలా వాసన వస్తుందని పైన ఉత్తరీయాలు ముక్కు అడ్డు పెట్టుకుని పరిగెడుతున్నారు. పరిగెడుతుంటే పెద్ద అగరత్తుల ఫ్యాక్టరీకి పైన పెట్టినటువంటి స్టాక్ అంటుకుందనుకోండి అగరత్తులు, ఎటువంటి వాసన వస్తుంది. అలా రగిలి రగిలి పొగులు మగువదేహము నుండి అగరు పరిమళముల పగలు వెడలి దేహ కల్మషములు శ్రీహరిముఖమున త్రవబడుట చేసి భూవరేణ్య. అది తెలిసిచ్చిందో తెలియకిచ్చిందో కృష్ణుడికిచ్చింది పాలు. ఆ పాలు 2 గుక్కలు ఆయన తాగాడు. ఆ శరీరాన్ని కాలిస్తే అగరు పొగలు వచ్చేది. ఎందుకు ఈ పూతనా సంహారం గుర్తు చేస్తోంది ఇవాళ అమ్మవారు మనకి అంటే, ఇంతకాలం ఆలస్యం అయిపోయినా అహంకారము మమకారము అనేటటువంటి 2 స్థనములతో విషయములనేటటువంటి విషాన్ని కొనుక్కుంటూ తింటూ నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకున్నా, ఒక్కనాడు భగవంతుడికి అని ఒక్క నివేదన చెయ్యకపోయినా ఆనాడు తెలిసిచ్చిందా తెలియకిచ్చిందా? పూతన చంపుదామని ఇచ్చింది. అయితేనే విషం ఆయన తీసుకుని మోక్షాన్ని పూతనకివ్వలేదా? అలా నేను భగవత్ కైంకర్యం చెయ్యలేకపోతున్నానని బెంగపెట్టుకోకు. నువ్వు వేదము నిన్ను అనుమతించినటువంటి వరకు ఏమేమి పదార్థములను నువ్వు అనుభవించాలనుకుంటున్నావో వాటిని తీసుకునే ముందు ఒక్కసారి ఆ పరబ్రహ్మమునకు అర్పణ చేసి తీసుకో. విషమే వైద్యుడు పట్టుకుని శుద్ధి చేస్తే ఔషధం అయిపోతుంది. విషయములే కానీ నువ్వు తీసుకునే ముందు భగవంతుడికి నివేదన చేసి ప్రసాదముగా అనుభవిస్తే అది నీకు ఉజ్జీవకమవుతుంది. అందుకని ఒక్కసారి ఆ పూతనా సంహార ఘట్టాన్ని గుర్తు తెచ్చుకోండి. ఆ అహంకార మమకారములనేటటువంటి స్థన్యములలోంచి వచ్చినటువంటి విషములనేటటువంటి విషయాలనేటటువంటి ఆ మధురిమ అనేటటువంటిది కలిసిపోయిన విషముతో కూడిన పాలని తీసుకొచ్చి పూతన కృష్ణుడికి ఇచ్చినప్పటికీ త్రాగి తనని తాను గోపకాంతలకు దక్కించుకుని ఈ రాక్షస స్త్రీని సంహరించి మోక్షం ఇచ్చినట్లు 2 గుక్కలు విషంతో కూడిన పాలిస్తే మోక్షం ఇవ్వలేదండి. ఇంకా స్వామి నువ్వు ఆరగించవయ్యా అని ఒక్కసారి అంటే ఆయన ఏ స్థితి ఇస్తాడు? ఇది పోతన గారు అడిగారు ఈ ప్రశ్న. ఎంత చిత్రమైన ప్రశ్న వేశారంటే, హరితన మీదన్ కరములు పదములు నిడి చన్ను కుడిసి కదిసిన మాత్రం హరిజనని పగిది పరగతి గరిగెను దురితములు బాసిన సురంగనయున్. అది ఆయనకేం పాలిద్దామని రాలేదు, ఆయన్ని చంపేద్దామని వచ్చింది. వచ్చి
కానీ ఆయన దాని మీద కాళ్ళేశారు, చేతులేశారు, నోటితో ఆ స్తన్యాన్ని పుచ్చుకున్నారు, 2 గుక్కల పాలు తాగారు. పాలు తాగినందుకు అమ్మ ఎటువంటి స్థితిని పొందుతుందో అటువంటి స్థితిని ఆవిడ పొందేసింది. అలాంటిది వెన్నునికొక పరివిషమకు చన్నిచ్చిన బాలహంత్రి చనినట దివికి, వెన్నుని కనిపెంచుతూ తన చన్నిచ్చిన సతికి మరియు జన్మము కలదే. సంపేద్దామని పాలిచ్చిన పూతనే మోక్షాన్ని పొందితే, అయ్యో కృష్ణుడు నా కొడుకు పాలివ్వాలని ప్రేమతో ఇచ్చినటువంటి యశోదకి ఇంకా మళ్ళీ పునర్జన్మ ఉంటుందా? మీరు కూడా అయ్యో మా స్వామి, మా తల్లి, మా తండ్రి, నీలమేఘశ్యామ నీవె తండ్రివి మాకు కమలవాసిని మమ్ము కన్న తల్లి, నీ భక్తవరులంత నిజమైన బంధువులు, నీ కటాక్షమే మాకనేక ధనము, నీ మీద కీర్తనల్ అఖిల ప్రపంచంబు, నీ సహాయమే మాకు నిత్య సుఖము, నీ మంత్రపఠనమే నిష్కళంకపు విద్య, నీ పదధ్యానంబు నిత్య సుఖము, తోయజాక్ష నీ పాద తులసిదళము రోగములకు ఔషధము, బ్రహ్మరుద్ర వినుత భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అని ఒక్క గరిటెడు పాలు పట్టుకొచ్చి ఆయనకి నివేదన చేస్తే ప్రీతితో ఆనాడు యశోద పొందినటువంటి స్థితిని నువ్వు పొందవు. అభయం ఇస్తోంది వాళ్ళ అమ్మవారు ఒక్కసారి పూతలని జ్ఞాపకం చేసి. అందుకని హరిగని చన్నులు కుడిపెడు తరుణులు ప్రాపించు పదము తలపన్వశమే, హరియారగించుటకు పాల్కురిసెడి ధేనువులు ముక్తి కొసల చెరించం. ఎంత సర్టిఫికెట్ ఇచ్చారో చూడండి పోతన గారు. ఆ శ్రీ మహావిష్ణువే కృష్ణుడిగా వచ్చాడని తెలియచ్చు, తెలియకపోవచ్చు, కానీ తల్లులు కాకపోయినా ఆ వ్రజంలో ఉన్నటువంటి గోపకాంతలు కృష్ణుడికి పాలిచ్చినటువంటి పుణ్యానికి వాళ్ళు మోక్షమే పొందుతారు. తల్లి మోక్షమే, పూతనా మోక్షమే. అసలు నోరు లేకపోయినా ఆవులు పాలిచ్చాయి, మరి వాటికి మోక్షమే. మరి పాపం నిజంగా నోరుంది కాబట్టి అమ్మ పాలిచ్చింది, ప్రేమ కాబట్టి. పోన్లే గోపకాంతలు కాబట్టి పాలిచ్చారు. నోరు లేవు, వీళ్లల్లా పితికి తెచ్చిన పాలుకో ఎక్కడో పొల్లేరుకాయలతో ఉన్న అరణ్యంలోకి వెళ్ళి గడ్డి మేసి ఆ గడ్డిని పాలగా మార్చి కృష్ణ పరమాత్మకి ఇచ్చినటువంటి పశువులకి మోక్షమే. అంటే పోతన గారు అన్నారు, అలా మేము ఒప్పుకోం, ముక్తి కొసల చెరించు. ఆ మోక్షానికి అవతల ఏముందో నాకు తెలియదు, కానీ ఆ మోక్షపు చివర్ల తిరుగుతుంటాయి ఆవులు. అంటే ఒక్కసారి నిజంగా స్వామి దగ్గరికి వెళ్ళి నిష్కల్మషమైనటువంటి భక్తితో ఈ 2 చేతుల్ని కలిపి శిరస్సు ఉంచి నమస్కరిస్తే ఆయన ఎంత ప్రీతి చెందుతాడు అనడానికి ఇవాళ అభయం ఇస్తోంది అమ్మవారు. మొదట శంఖాన్ని చెప్పింది, సమయం వృధా అయిపోయిందని నువ్వు బెంగపెట్టుకోకు, ఒక్కసారి వెళ్ళి నమస్కరించు, నిన్ను రక్షిస్తాడు. రెండవది, కృష్ణుడికి ఎన్నో లీలలున్నాయి. ఆ ఇతర లీలలు చెప్పకూడదా? పూతనా సంహారమే చెప్పింది మొదట ఆవిడ. పుట్టిన 6వ రోజున చంపాడు ఆయన. 6వ రోజున చంపడమే, 5వ రోజున చంపకూడదా, 4వ రోజున చంపకూడదా, 3వ రోజున చంపకూడదా, 12వ రోజున చంపకూడదా? 6వ రోజునే చంపారు. 6వ రోజుకి గుర్తు లోపల కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములనేటటువంటి 6 శత్రువులు ఉంటారు. చతుర్దశి తిథి అంటే ఇవి 14 ద్వారా బయటికి వస్తుంటాయి. 5 జ్ఞానేంద్రియాలతో, 5 కర్మేంద్రియాలతో, మనో బుద్ధి చిత్త అహంకారములనేటటువంటి అంతఃకరణ చతుష్టయంతో ఈ 14 ఎరిషడ్వర్గములు పైకి తిరుగుతుంటాయి. అందుకని చతుర్దశి తిథి నాడు 6వ రోజున పూతనని అజ్ఞానాన్ని సంహరించారు. అందుకని నువ్వు కూడా అజ్ఞానంతో ఇన్నాళ్ళుండిపోయినా ఇప్పుడు తెల్లవారినటువంటి ఆ శంకర్ధనిని వింటే వెళ్ళి ఇలా నమస్కరిస్తే ఆయన సిద్ధంగా ఉన్నాడు నిన్ను ఉద్ధరించడానికి అని జ్ఞాపకం చెయ్యడానికి పూతన కథ చెప్పింది. చెప్పి శకటాసురుణ్ణి తన పాదంతో సంహరించినటువంటి కృష్ణ పరమాత్మ. శకటాసురుడంటే ఆ కృష్ణ పరమాత్మ పుట్టిన తరువాత ఆయన బోరగిల పడ్డారు. ఒక రోజున పడితే అమ్మ పెద్ద ఉత్సవం చేసింది యశోద. లేక పుట్టిన కొడుకు, అందుకని ఒక మంచం మీద పడుకోబెట్టింది, ముస్తాబు చేసింది. ఆ పక్కనే ఒక బండి ఉంది. పెడితే ఆయన పడుకున్నారు. పెద్ద ఉత్సవం చేస్తోంది, అభిషేకాలు జరుగుతున్నాయి, వచ్చినటువంటి బ్రాహ్మణులు వచ్చారు, వాళ్ళందరికీ దానాలు చేస్తోంది, అందరినీ పిలిచింది, భోజనాలు ఏర్పాటు చేసింది. ఇన్ని జరుగుతున్నాయి. కృష్ణ పరమాత్మ మాత్రం అక్కడ పడుకుని ఉన్నారు. చిన్న పిల్లవాడు. ఒక్కసారి ఆకలేసినటువంటి పిల్లవాడు లేచి ఎలా ఏడుస్తాడో అలా ఏడుపు మొదలెట్టారు. చంటి పిల్లలకు ఆకలేసిందనుకోండి, నిద్ర లేవగానే కుయ్యో 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 అని ఏడుపు మొదలెడతారు. అలా ఆయన కూడా లేచి ఏడుపు మొదలెట్టారు. బాలుండాకుని ఏడ్చుచు గిదిసి చనుకోరి కెరలి విలసయ మృదుచక్ర చాప రేఖాస్పద పదమున తన్నెనొక్క బండిన్ దండిన్ అన్నారు. ఆయన పాదంలోట శంఖరేఖ, చాపరేఖ, చక్రరేఖ ఇవన్నీ ఉన్నాయిట. రేఖామయద్భుత కలశాత పత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖ చక్రై అని పొద్దున స్వామి సుప్రభాతంలో చెప్తాం కదా. అటువంటి పాదంతో ఒక్కసారి ఆయనని సంహరించాలని అక్కడే ఉన్నటువంటి ఒక బండి మీదకి శకటాసురుడనేటటువంటి అసురుడు ఆవహించాడు. ఆ బండి వచ్చేస్తోంది సంహరిద్దామని.
ఏమీ తెలియని పిల్లవాళ్ళ ఒక్కసారి తన కాలెత్తి ఆ బండికి ఇలా తగిలించాడు. ఆ బండి ఆకాశానికి ఎగిరిపోయింది. ఎగిరిపోయి కింద పడిపోయింది, విరిగిపోయింది శుభ్రంగా. ఆ రాక్షసుడు మరణించాడు. ఎక్కడో ఉంది పాపం యశోద. పరిగెత్తుకుంటూ వచ్చింది. వచ్చి చూసింది, అయ్యో ఇదేమిటి, ఈ బండి ఏమిటి అంత ఎత్తి ఎగిరిపోయింది ఏమిటి అని అడిగింది. అడిగితే అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు ఆ గదిలో. సాధారణంగా పిల్లలందరూ ఒక చోట ఉంటారు, పెద్దవాళ్ళందరూ పనుల్లో ఉంటారు. అది నీ పిల్లల్ని అడిగింది, ఏమైందిరా, ఎందుకు ఎగిరిపోయిందిరా బండి అంది. అంటే వాళ్ళన్నారు, బాలుండాకొని ఏడ్చుచు కాలెత్తిన తాకి ఎగసెను కానీ ఏ మూలమున బండి ఎగరేదని తద్బాలునికడ నాడుచుండి పలికిరి శిశువులు. ఆ పిల్లలన్నారు, అయ్య నీకు తెలీదా, ఆ పిల్లాడి నిద్ర లేచాడు, ఆకలేస్తోందని కాళ్ళు చేతులు ఎత్తి ఓహో ఏడుస్తున్నాడు, బండి వచ్చింది, వీడి కాలు తగిలింది, బండి ఆకాశానికి ఎగిరిపోయింది, కింద పడిపోయింది, విరిగిపోయింది అన్నారు. శిశువులు వాళ్ళు జ్ఞానులు, వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. జ్ఞానికి భయం ఉండదు, రాగద్వేషాలు ఉండవు. అందుకని ఆయన ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడారు. మాట్లాడితే ఈవిడంది, బాలుండెక్కడ బండి ఎక్కడ, అభోభాగంబుపై ఏర్పడం కాలుంతన్నుట ఎక్కడ, ఆటపడుచుల్ కల్లాడిరి జడ్డుంబల్కే లోకంబుననైన చెప్పబడునే ఏ చందమో కాకయం చాలాపించుచు వేలువేతలు ప్రభూత ఆశ్చర్యలైరంతటం. ఏమిటో ఈ పిల్లలకి తెలియదు, ఇలాగే మాట్లాడతారు. ఏమిటి చిన్న కృష్ణుడు ఏమిటి, కాలెత్తడం ఏమిటి, బండి తగలడం ఏమిటి, ఆకాశానికి పోవడం కింద పడడం ఏమిటి, సొంత తిరిగిపోవడం ఏమిటి, వీళ్ళకి తెలియదు, పాపం ఏదో మాట్లాడుతున్నారులే అంది. కానీ యథార్థం అదే అసలు. అని ఎంత ప్రేమ అంటే ఆ యశోదకి, అలసితివి కదన్న యాకొంటివి కదన్న మంచియన్న ఎట్పు మానుమన్న చన్ను కుడువుమన్న సంతసపడుమన్న అనుచు చన్ను కుడిపే అర్భకునకు. అయ్యో నాన్న చాలా ఆలస్యమైపోయిందిరా, అక్కడ నేనేమో ఆ కార్యక్రమంలో ఉండిపోయినరా, నీకు ఆకలేసిందిరా, ఏడిచావురా, కాలెత్తావురా, బండి పడిపోయిందిరా, ఎన్ని గండాలరా నాన్న నీకు, పాలు తాగరా అని. ఇది ప్రేమ అంటే ఎంత భక్తో చూడండి. భగవంతుణ్ణి రక్షించుకోవాలన్న అపారమైన భక్తి. అందుకని శకటాసుర భంజనాన్ని తీసుకుంది అమ్మవారి ఇవాళ. తీసుకుని అదిగో అలా పాలిస్తోంది యశోద. మరి శకటాసురుణ్ణి చంటి పిల్లవాడు పువ్వుల పొట్లం లాంటి పాదం, దాంతో తన్ని సంహరించడం ఏమిటి అంటే దాని యొక్క అంతరార్థం వేరు. ష అంటే సుఖము, శం అన్న అక్షరానికి సుఖమని పేరు. నిరతిశయమైనటువంటి సుఖస్వరూపుడు పరమాత్మ. ఆయన ఇక్కడున్నారు, ఎక్కడో లేరు. నీవారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా అని రోజు మంత్రపుష్పంలో చెప్తాం. స్వామి ఇక్కడే ఉన్నావయ్యా. బొడ్డులో చిటికిని వేలు పెట్టుకుని పైకి బొటన వేలు పెడితే ఆ బొటన వేలు ఎక్కడ తగులుతోందో అక్కడ వంగినటువంటి పద్మానికి చెట్ట చివర వెలిగేటటువంటి చిన్న కాంతి పుంజంలో తస్య మధ్యే శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత, ఆ మధ్యలో చిన్న కాంతి బిందువులో నువ్వు వెలిగిపోతున్నావు. అదే తిరియగూర్ధమదశ్చైవ, పైకి కిందకి పక్కలకి కాంతి కొడుతోంది. నీ ఇష్టం దాన్ని ఏ పేరు పెట్టి విలు. స బ్రహ్మస్స శివస్స హరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసయ్య సాహిని అని రోజు చెప్తున్నావు. ఇక్కడే ఉన్నాడు ఆయన. ఇక్కడే ఉంటే ఈయనని తెలుసుకోవడం ఆనందం. అందుకొచ్చింది ఈ శరీరం. మళ్ళీ శంఖం దగ్గరికి వెడుతోంది. శంఖం అది చెప్తోంది, దీనికి పరమాత్మకి ఉన్న సంబంధం చెప్తోంది. దాన్ని విడతీసింది కట అంటే విడదీయడం. విడదీయడం ఈ శరీరం చేసింది. ఎందుకు చేసింది? దీనికో 2 చక్రాలు ఉన్నాయి. ఈ 2 చక్రాలతోటి ఇది పాప ఫలము పుణ్యఫలము ఈ రెండింటినీ అందుకోవడానికి తిరుగుతూ ఉంటుంది ఈ శకటం, ఈ బండి. ఈ పాప ఫలం పుణ్యఫలం అనేటటువంటి 2 చక్రాలతో తిరుగుతూ ఉంటుంది. ఈ బండి ఎంతకాలం ఉంటుందో అంతకాలం పాపం పుణ్యం ఉంటుంది. ఈ బండి ఉండడం అంటే ఏమండి ఇది అయిపోతే ఇంకా మోక్షమేనా అని కాదు. ఈ బండి యందు నీకు ఎంతకాలం లగ్నమై ఉన్నావో అంతకాలం నీకు సంసారం ఉన్నట్టే. ఎప్పుడు దీని లోపల ఉన్నటువంటి వాణ్ణి గుర్తిరిగితే ఆనాడు నువ్వు తెలుసుకోవలసినటువంటి దాన్ని తెలుసుకున్నట్టు. అది తెలుసుకోనంత కాలం, దీని మీద మోహం పెట్టుకున్నంత కాలం అది సుఖము నుంచి విడతీస్తుంది. అందుకని ఆయన్ని నమ్ముకున్నారు గోపికలు. ఆయన అంటే అపారమైన ప్రేమ. వాళ్ళకి కృష్ణుడు భగవానుడు అని తెలియదు, తెలియనక్కర్లేదు కూడా. ఇది భగవానుడు అని వాళ్ళకి తెలియదు. కానీ తెలియకుండానే వాళ్ళు భగవత్కైంకర్యం చేశారు. ఆ చెయ్యడం చేత వాళ్ళ విరోధుల్ని సంహరించాడు. తనని తాను తన వాళ్ళకి దక్కించుకున్నాడు. అలా మీరు కూడా ఇంత కాలమైపోయిందని బెంగ పెట్టుకోకుండా మిమ్మల్ని భగవంతుణ్ణి వేరు చేసినటువంటి ఈ శకటాన్ని భగవంతుడి చుట్టూ తిప్పడం అలవాటు చేస్తే ఆయనే ఒకనాడు ఆయన అనుగ్రహంతో ఆయన పాదాన్ని పైకెత్తుతాడు. ఆ పాదము తగిలిందా ఇంకా సుఖము దుఃఖము పాపము పుణ్యము ఫలితము అని తిరగవలసినటువంటి శకటము లేక ఆయనలో కలిసిపోయేటటువంటి మోక్ష స్థితిని పొందగలరు అని భక్తికి ఎంత పెద్దపీట వెయ్యాలో, ఎందుకు ఈ భూమండలానికి వచ్చామో, మనుష్య శరీరానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో, దీనితో మనం చెయ్యవలసినటువంటి పని ఏమిటో ఆనాడు
ఆ సరోయోగి మొట్టమొదట వచ్చి భగవంతుని యొక్క శంఖము యొక్క అంశలో ఏది మాట్లాడారో దాన్ని ఇవాళ పాశుర రూపంలో అమ్మవారు జ్ఞాపకం చేస్తోంది. ఇది ఆళ్వారుల దర్శనం చేయడం అంటే. లోపల ఆలయంలోకి వెళ్ళిపోతూ వాళ్ళు కనపడితే ఒకసారి ఇలా అనేసి వెళ్ళిపోవడం ఆళ్వారుల దర్శనం కాదు. వారు చెప్పినటువంటి మాటలని ఒక్కసారి స్మృతిలోకి తెచ్చుకొని, అందుకని ఒక్కసారి భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తి సారకుల శేఖర యోగి వాహాన్ అని ఆ లోపల వాళ్ళు ప్రతి వాళ్ళ జీవితం, వాళ్ళు చెప్పిన మాటలు మీకు 9వ పాశురం 10వ పాశురం చెప్పినప్పుడు అందులో రహస్యం చెప్తా. 3 ఆళ్వార్లు కలిసి నిలబడితే పరమాత్మ మధ్యలోకి వచ్చి నిలబడ్డారు. ఆ భక్తి వాళ్ళు ఎలా దర్శనం చేశారో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం దీపం పెట్టి చూశారు శ్రీమన్నారాయణుణ్ణి. అలా ఎలా పెట్టారో దీపాలు, ఆ దీపం పెట్టడంలో ఉన్న రహస్యం ఏమిటో అందులో మొట్టమొదటి మహాపురుషుడు ఆ సరోయోగి. అందుకని తల్లి ఇవాళ వారిని కీర్తన చేస్తూ, అదిగో అటువంటి శకటాసురుణ్ణి పూతనని సంహరించినటువంటి ఆ కృష్ణ పరమాత్మ ఆ క్షీరసాగరమునందు శయనించినటువంటి శ్రీమన్నారాయణుడి కన్నా భిన్నం కాడు. ఆయనే ఈయన. అందుకని ఆయన రూపగుణ విభూతులతో కళ్యాణ గుణములే ఆ పాలు. ఆ పాలల్లో వేయించేసి సర్వకాలముల యందు రక్షించాలనేటటువంటి పూనిక కలిగినటువంటి శ్రీమన్నారాయణుడు ఉన్నాడే, ఆయనే కృష్ణుడిగా వచ్చాడు కనుక తన వారిని తాను రక్షించుకున్నాడు, విరోధుల్ని శిక్షించాడు అని మనకి అభయమిచ్చి ఆ కృష్ణుడికి నమస్కారం చేయి. అటువంటి కృష్ణుణ్ణి అనుభవించినటువంటి యోగులున్నారు, మునులున్నారు. వారు నిద్ర లేచినప్పుట హరిహరి హరిహరి అంటూ నిద్ర లేస్తున్నారట. ఆ మాటలు మా చెవిన పడి మేము నిద్ర లేచాం అంది. ఏమిటది? అది బాహ్యంలో చూస్తే ఏమిటండి వాళ్ళు ఏమిటో లేవడం ఏమిటి, వాళ్ళు హరిహరి అనడం ఏమిటి, వీళ్ళ చెవిలో పడడం ఏమిటి, వీళ్ళు నిద్ర లేవడం ఏమిటి అనిపిస్తుంది. దీనికి మీకు చాలా తేలికగా అర్థం అవడానికి ఉపమానం 9 నెలలు నిండిపోయినటువంటి గర్భిణి పడుకుని ఉందనుకోండి. ఏదో ఆయన వస్తారని అనుకోలేదు ఆవిడ, ఏదో డెలివరీ అయ్యాక వస్తానులే, ఇప్పుడు కుదరదు, ఆఫీసులో చాలా చాలా ముఖ్యమైన పనిలో ఉన్నానన్నాడు. పొద్దున్నే ఎందుకమ్మా లేవడం, నీళ్లు వేసుకుని బాగా అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఉన్నావు కదా, పడుకోని పుట్టింటికి వచ్చింది కాబట్టి తల్లిదండ్రులు ప్రేమతో ఆవిడ పడుకోమన్నారు, పడుకుంది. కానీ పొద్దున్న 6 గంటలకి భర్త యొక్క కంఠం వినపడింది, కాలింగ్ బెల్ కొట్టి. వినపడగానే పెళ్ళవక ముందు తాను ఎంత బలంతో ఉండేదో అలా మంచం నుంచి ఒక్క దూకి పరిగెడుతుందా? పరిగెత్తదు. మెల్లమెల్లగా మంచం నుంచి లేచి కిందకి దిగి మనస్సులో సంతోషం, పైకి నడక మాత్రం జాగ్రత్తగా అడుగులో అడుగేసుకుంటూ గబగబా వచ్చి ఆయన్ని చూస్తుంది. ఎందుకు ఇంతకాలం ఆ భర్త యందు అంత అపేక్ష ఉన్నా ఇవాళ ఎందుకు గబగబా అడుగులు వేసి రాదు? లోపల తనకి ఏ పరిచయం లేకపోయినా గర్భస్థమైనటువంటి శిశువు పట్ల ఉన్నటువంటి రక్షణ పట్ల ఉన్నటువంటి కర్తవ్య దీక్ష. లోపల పిల్లాడున్నాడు, అమ్మో అంత గబగబా వెడితే వాడికి ఏమవుతుందో అన్న బెంగే. ఇన్ని కడవల నీళ్లు తల మీద పెట్టుకున్నా ఆడవాళ్ళు ఒకళ్ళు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటారు పల్లెటూళ్లలో. వాళ్ళు వెళ్ళిపోతున్నా మాట్లాడుకుంటున్నా వాళ్ళకి తల మీద ఉన్న కుండ మీద దృష్టి ఉంటుంది. అందుకు నాకు కుండ పడదు, మాటలు వెళ్ళిపోతుంటాయి, కుండ మీద దృష్టి ఉంటుంది. అలా లోపల ఉన్నటువంటి పిండాన్ని రక్షించుకోవడంలో ఏ సర్వకాలముల యందు దృష్టి ఉంటుంది. అలా జాగృతిలో ఉన్నా, స్వప్నంలో ఉన్నా, సుషుప్తిలో ఉన్నా ఆయననే తలుచుకోవడం అలవాటైన వాళ్ళు లేచి ఒక్కసారి ఆహా స్వామి 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 అని మళ్ళీ ఆ వైభవాన్ని తలుచుకుంటూ ఇక్కడే ఉన్నాడు స్వామిని. ఆ ప్రహ్లాదుడు కొండ కొమ్ము మించి కింద పడిపోతూ లక్ష్మీనారాయణలకి దెబ్బ తగులుతుందని గుండెలు పట్టు కింద పడిపోయింది. ఆయనకి దెబ్బలు తగులుతాయని కాదు, వాళ్ళకి దెబ్బలు తగులుతాయని. అందుకని వాళ్ళు వైకుంఠం నుంచి గబగబా చేతులు చాపి లక్ష్మీనారాయణలు పట్టుకున్నారు. అలా ఇక్కడే పరమాత్మని దర్శించి పొంగిపోయేటటువంటి మనస్సుతో చెప్పకుండా ఉండలేక భగవన్నామని చెప్పగలిగినటువంటి మహాయోగి పురుషులైనటువంటి వారు పలికేటటువంటి మాటలు మా చెవులలో పడి మేము నిద్రలేచాం. అంటే ఇది బాహ్య నిద్ర, తామస నిద్ర, లేకపోతే జీవితానికి ప్రయోజనం నేర్చుకోవడమా? జీవిత ప్రయోజన సిద్ధి. అటువంటి సిద్ధిని తాను ఆచరించినట్లు చూపిస్తూ వ్రతాన్ని మిషపెట్టి మన జీవితానికి మార్గదర్శకమైనటువంటి ఉపదేశాన్ని తల్లి ఇవాళ చేస్తోంది. అందుకని లోపల పడుకున్న ఓ గోపిక, నువ్వు ఒక్కదానివి బ్రహ్మానందం అనుభవించడము కాదు, 10 మందితో కలిసి అనుభవించడం పరిపూర్ణత. అందుకని లేచిరా అని పిలుస్తూ ఆ పాశురము లోపల ఇన్ని అర్థాల్ని నిక్షేపించి బాహ్యమునందు మనకి ఇంత బోధ ఆ తల్లి చేసినది. వేరొక పాశురాన్ని విజ్ఞాపన చేసి ఆపేస్తాను. మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టను, అనుకున్న టైంకే పంపించేస్తాను. ఇంకొక పాశురాన్ని విజ్ఞాపన చేసి నువ్వు చదవడం నాకు కొంచెం విశ్రాంతి అనమోయ్. கீச்சென்றெங்கும் ஆனை சாத்தன் கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பெய்ப்பெண்ணே
காசும் பிறப்பும் கலகலப்ப கைபேர்த்து வாசனருங்குழல் ஆய்ச்சியர் மத்தினால் ஓசைப்படுத்த தைரரவம் கேட்டிலையோ நாயகப் பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ దేశముడయాయ్ తిరవేలో రెంపావాయ్. ఈ పాశురంలో అంటుంది, ఇదిగో తెల్లవారిపోయింది, భారద్వాజ పక్షులు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ తమ తమ పనుల మీద వెళ్లిపోతున్నారు. ఆ వెళ్లిపోతున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి సవ్వడిని చెవులలో పడలేదా? లేచి బయటికి రా, మాతో పాటుగా ఈ వ్రతంలో కలిసి పాలు పంచుకో. అదిగో మాకు ఇవాళ ఈ వ్రతంలో పాల్గొనడానికి మాకు ఎలా తెలివి వచ్చింది అని నువ్వు అనుకుంటున్నావేమో. ఆ తెల్లవారడానికి సూచనగా వేసుకున్నటువంటి కొప్పు ముడులలో పువ్వులను తురుముకుని ఆ దదిమధనము చేసేటటువంటి గోపకాంతల యొక్క కేశపాశముల యొక్క ముడులు విడిపోయినప్పుడు వారి కేశములలోని సుగంధము ఆ పువ్వులలోని సుగంధము పైకి వ్యాపిస్తుండగా వారు ఆ చల్ల చేస్తున్నప్పుడు వారి చేతి గాజుల యొక్క ధ్వని, వారి కంఠములో వారు అలంకరించుకున్నటువంటి ఆభరణముల యొక్క ధ్వని, వారు పాడుతున్నటువంటి పాట, ఈ మూడు కలిసి ఆకాశము వరకు వ్యాపించగా ఆ ధ్వని మా చెవులలో పడింది. ఆ ధ్వని విని నువ్వు లేచి రావద్దా? ఆ శ్రీమన్నారాయణుడే ఇవాళ సర్వ పదార్థముల యందు వ్యాపించినటువంటి శ్రీమన్నారాయణుడు ఈ కంటితో దర్శించడానికి వీలైనటువంటి ఒక మూర్తిగా శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి కేసి అనే రాక్షసుణ్ణి చంపి కేశవా అన్న నామముతో మా చేత కీర్తించబడగా నువ్వు నీ యొక్క ప్రకాశము మా కంటికి కనపడని విధముగా పరిహరించి తలుపు వేసుకుని పడుకోవడం బాగులేదు. పిన్న అంటే ఓ పిచ్చి పిల్ల, తలుపు తెరిచి నీ కాంతి ప్రసరణము మా కంటికి కనపడేటట్టుగా దర్శనమిచ్చి మాతో పాటు వ్రతమునందు పాల్గొనెదవుగాక అని సమాశ్వాసిస్తూ ఈ పాశురాన్ని అమ్మవారు విజ్ఞాపన చేస్తుంది. ఇందులో ఈ పాశురంలో భారద్వాజ పక్షులు తెల్లవారగానే బయలుదేరుతున్నాయంటుంది. ఇందులో ఆ తల్లి ఎన్ని మాటలు చెప్పినా ఆ పక్షుల గురించే ప్రస్తావన చేస్తుంది. ఇందాకటి పాశురంలో సరోయోగి గురించి మాట్లాడింది. ఈ పాశురాన్ని తరువాత పాశురాన్ని రేపటి రోజు పాశురం చెప్పే ముందు ఆ వరసగా వచ్చేటటువంటి ముగ్గురు ఆళ్వార్ల గురించి చెప్పేస్తాను. ఎందుకంటే ఇప్పుడు దాన్ని తీసుకుంటే సమయం పట్టేస్తుంది కనుక ఇప్పుడు కూడా పక్షులతోనే మొదలు పెడుతోంది. అంటే ఇప్పుడు కూడా ఆళ్వార్ల గురించే మాట్లాడుతోంది. ఇప్పుడు కూడా మహాపురుషులతోనే ప్రారంభం చేస్తోంది. పూర్వం భారద్వాజ మహర్షి అని ఒక మహర్షి వేదాలన్నింటినీ చదువుకోవాలనేటటువంటి కుతూహలంతో 300 సంవత్సరముల జీవితాన్ని తీసుకున్నారు బ్రహ్మగారి దగ్గర. 300 సంవత్సరములు జీవించి వేదాధ్యయనం చేస్తే ఇప్పటికి నువ్వెంత తీర్చుకున్నావో తెలుసా అని బ్రహ్మగారు ఆ వేదాన్ని తీసి పోసి చూపిస్తే మొత్తము వేదరాశిలో 3 గుప్పిళ్లు నేర్చుకున్నారు అయినప్పటికీ. ఇంకా మొత్తం వేదరాశిని తెలుసుకోవడం ఎంత కష్టం. అటువంటిది ఈ భారద్వాజ పక్షులు రాత్రి పడుకున్నవి పొద్దున్న లేచి తమలో తాము మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుండడం అంటే బాలకాండలో చూపిస్తారు దీన్ని. సీతా కళ్యాణ ఘట్టం సమయంలో వచ్చినటువంటి జాబాలి, కాశ్యపుడు, వశిష్ఠుడు మొదలైనటువంటి మహర్షులందరూ వచ్చారు. ఈ మహర్షులందరూ రాత్రి వేళ ఒక గుడారంలో ఉన్నారు. ఆ జనక మహారాజు గారి ఇంటికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ రాత్రి కూర్చుని ఏం చేస్తారండి మహర్షులు? వీళ్ళు మాట్లాడుకుంటుంటే తెల్లవారిపోయింది అన్నారు. రాత్రి కూర్చుని మహర్షులు మాట్లాడుకున్నారు అనుకోండి, ఏమిటి మాట్లాడుకుంటారు? ఒక్కసారి ఊహ చెయ్యండి. ఇప్పుడు నాలాంటి వాడు ఉన్నాడు అనుకోండి, నేను శివరాత్రి చేస్తే ఇంకో రకంగా ఉంటుంది, ఏ టీవీ చూసుకుంటూనో గడుపుతాను. కానీ మహర్షులు ఏమిటి మాట్లాడుకుంటారు? మహర్షులు ఎప్పుడు మాట్లాడుకున్నా వారి అనుభవాల్ని మాట్లాడతారు. అందుకే పురుష సూక్తం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్య వర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదంత్యదాస్తే అంది. మొట్టమొదటి మంత్రంలో సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టంతశాంగుళం అని ఈ బ్రహ్మాండములను దాటిపోయినటువంటి భగవానుడు ఈ కంటికి కనపడగలిగినంతటి సౌలభ్యంతో ఇక్కడకొచ్చి నిలబడ్డాడు. దీన్ని మహర్షులు దర్శనం చేసి మనకు అందించారు మొట్టమొదట. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? వాళ్ళు యోగ సమాధిలో వాళ్ళు అనుభవించినటువంటి బ్రహ్మానందమునకు సంబంధించినటువంటి విశేషాల్ని ఒకళ్లతో ఒకళ్ళు పంచుకుంటుంటారు.
నిజంగా అసలు అలా మాట్లాడుకుంటుంటే యథార్థానికి మనలాంటి వాళ్ళం వెళ్ళి పిలిచారనుకోండి, మనం వెళ్ళి అక్కడ కూర్చున్నాం అనుకోండి, అసలు నిజంగా చెప్పాలంటే మనకేమీ అర్థం కాదు. ఎందుకనంటే ఓసారి శంకరాచార్యుల వారు వ్యాసుల వారు మాట్లాడుకున్నారు. అలాగే మాట్లాడుకుంటే పద్మపాదాచార్యుల వారు అంతటి వారికి అర్థం కాలేదు వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు. శంకర సాక్షాత్ అని ఆ శంకరుడిగా వచ్చారు, శ్రీ మహావిష్ణువు వ్యాసులుగా వచ్చారు, మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటే మాకేమి అర్థం అవుతుందని పద్మపాదాచార్యుల వారు అంతటి వారు అనవలసి వచ్చింది. అందుకని ఆ మహర్షులకి తెలుస్తుంది. అటువంటి మహాపురుషులు మళ్లీ విడిపోయి లౌకికమైనటువంటి కార్యక్రమమునందు ప్రవర్తించినట్టుగా నటించి తిరిగేటప్పుడు వారు తమ అనుభవములను ఒకరితో ఒకరు పంచుకుని వెళ్ళిపోతుంటారు. ఇవాళ మార్గశీర్ష స్నానం అనేటటువంటి మిషతో నిత్య పరమేశ్వర సంశ్లేషమును అనుభవించవలసినటువంటి వారికి వినబడవలసినటువంటి మాటలవి. ఆ మాటలు నీ చెవిన పడడం లేదా? నువ్వెందుకు లేచి రాలేదు? పిచ్చి పిల్ల అని పిలిచారు. పిచ్చి పిల్ల అంటే అది దూషించడానికో నిందించడానికో లేకపోతే అధిక్షేపించడానికో వాడినటువంటి మాట కాదు. ఈ లోపల పడుకుని ఉన్నటువంటి గోపిక అపారమైనటువంటి బ్రహ్మనిష్ట కలిగి బ్రహ్మానందాన్ని పొందుతున్న గోపిక. కానీ తాను బయటికి వచ్చి మిగిలిన గోపికలతో కలిగడము చేత తన బ్రహ్మానందమునకు అంతరాయం ఏర్పడుతుందనేటటువంటి భావనతో 10 మందితో ఆ భగవంతుని యొక్క రూపగుణ విభూతుల యొక్క అనుభవాన్ని పంచుకోవడానికి ఇచ్చగించని పిల్ల. అందుకని అలా ఉండడం, ఏకాంతమునందుండడం, 10 మందితో కలియకపోవడం ప్రయోజనం కాదు. నువ్వు 10 మందితో కలియాలి, అందుకని రా అంటారు. ఇది నిజంగా కూడా మహాపురుషులు అలా వస్తారేమో అనిపిస్తుంది మనకి. లేకపోతే వాళ్ళు రావలసిన అవసరం కూడా లేదు. ఎందుచేత అంటే రమణ మహర్షి సిద్ధిని పొందినవారు. అటువంటి మహాపురుషుడు వచ్చి ఎప్పుడో ఒక్కసారి నోరు విప్పి మాట్లాడుతుండేవారు. మాట్లాడుతుంటే ఒక ఆయన వెళ్ళి అడిగారు, మీరు గొప్ప తపస్సు చేశారు, బ్రహ్మానందాన్ని అనుభవించారు, ఆత్మస్థితిని పొందారు, కానీ మీరు తిరువన్నామలై విడిచిపెట్టి రారు, ఈ కొండ మీద కూర్చుంటారు, ఏమిటి ప్రయోజనం ప్రపంచానికి? మీరు ఇలా ఉండడం వల్ల ప్రపంచానికి ఏమైనా ప్రయోజనం ఉందా అని అడిగారు. అడిగితే రమణులు అన్నారు, గురువు శరీరముతో ఉండడమే ప్రయోజనము అన్నారు. నిజంగా ఈ శరీరం అనేటటువంటి భావనలోకి మళ్లీ ఒకసారి వచ్చి మౌనమైనటువంటి ఆత్మస్వరూపానికి భంగకరమైనటువంటి వాక్కుతో మాట్లాడడమే వాళ్ళు మనకి చేసేటటువంటి మహోపకారం. వాళ్ళు అలా నోరి విప్పి చెప్పకపోతే మీకు అసలు భగవంతుని యొక్క తత్వం ఎలా అర్థం అవుతుంది? అందుకే ఋషులకి కూడా రుణపడిపోయి ఉంటాం మనం. జన్మతః ఋషులకి రుణం ఉంది. ఆ ఋషి రుణాన్ని తీర్చుకోమంటారు శాస్త్రంలో. అందుకని ఇవాళ అలా లోపల పడుకుండి ఉండడము ప్రయోజనమునకు పూర్ణత్వం కాదు. అందుకని నువ్వు లేచి బయటికి రా. అలా వస్తే తప్ప మనకి గురి తెలియదు. మనకి గురి తెలియాలంటే అనుభవించిన వాళ్ళు గురి చెప్పాలి. ఎందుకని వాడికి ఎలా పట్టుకోవాలో తెలియదు. ధనస్సు బాణం ఆ మొట్టమొదట తాటిలోకి, ఆ వింటినారిలోకి బాణాన్ని పెట్టి ఎక్కువ పెట్టి లాగి ఓహో బాణాలు వేసేస్తున్నాడు. అది పక్షికి తప్ప అన్నింటికి తగులుతున్నాయి బాణాలు. అప్పుడు అంతకు ముందు గురి కలిగినటువంటి విలుకాడు వచ్చాడు. అలా కాదురా అబ్బాయి బాణం పట్టుకోవడం. నేను స్కూటర్ నేర్చుకోవడానికి విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఒక ఆయన్ని స్కూటర్ నేర్పండి అని అడిగాను. అడిగితే ఆయన అన్నాడు, స్కూటర్ నేర్పుతాను కోటేశ్వరారా, ఆదివారం నాడు మా ఇంటికి రండి అన్నాడు. వెళ్తే ఆయన అన్నాడు, నేను స్కూటర్ నేర్పడం అంటే ఇంక నేను ఇవాళ ఎక్కేసి స్కూటర్ కిక్కు కొట్టేసి దాని మీద వెళ్ళిపోవడమే అనుకుంటూ వెళ్ళాను. ఆయన అన్నాడు, కోటేశ్వరారు నేను ఈ అరుగు మీద కూర్చుంటాను, మీరు స్కూటర్ స్టాండ్ తీయండి అన్నాడు. ఏమిట్రా స్కూటర్ స్టాండ్ తీయమంటాడు ఏమిట్రా, ఇంత పొడుగు మనిషి స్కూటర్ స్టాండ్ తీయడమే రాదా, ఇంత అన్యాయమా, కిక్కు కొట్టడం నేర్పాలి కానీ అనుకున్నాను. స్టాండ్ తీయడం నా వశం కాలేదు అసలు, అది కదిలిపోతోంది. సరే ఎలాగో అలా స్టాండ్ తీస్తే అసలు దాన్ని ఎలాగ బ్యాలెన్స్ చేస్తే నిలబడుతుందో నాకు ముందు తెలియలేదు. అలా ఆయన స్టాండ్ వేసేసేవాడు, నన్ను స్టాండ్ తీయమనేవాడు. అలా ఒక 10 మాటలు చేశాక ఓహో ఇది ఒడుపు స్టాండ్ తీయడానికి, అసలు స్టాండ్ తీయడం వస్తే కదా స్కూటర్ ఎక్కడం. అందుకని ఆ స్టాండ్ తీయడం ఎలాగో నేర్పాడు ముందు. అలా ఇన్ని బాణాలు వృధా అయిపోతుంటే విలుకాడు వస్తాడు. అలా కాదో అబ్బాయి, ఇలా పట్టుకో ధనస్సు, ఇదిగో బాణాన్ని ఇలా లాగు, లక్ష్యాన్ని ఇలా చూడు, ఇంకేం కనపడకూడదు, లక్ష్యం ఒక్కటే కనపడాలి, ఇప్పుడు విడిచిపెట్టు బాణాన్ని, తగిలిందా లేదా లక్ష్యానికి, ఇప్పుడు వాడు సంతోషపడిపోతాడు. ఈ గురి నేర్పేవాడు గురువు. ఈ గురి మనకి తెలియదు. తెలియక ఓహో తిరుగుతుంటాను రకరకాల మార్గాల్లో. ఇదే కాకాసురుడు అనేక చోట్ల తిరుగుతుంటాడు. హంస రుజు మార్గంలో వెడుతుంటుంది ఒకే మార్గంలో. ఈ గురిని నేర్పేవాడు గురువు. ఆ గురువు బయటికి రావాలి. బ్రహ్మానందం అనుభవిస్తూ ఆయన ఒక్కడుంటే పూర్ణత మిగిలిన వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది?
అందుకని నువ్వు ఒక్కదానిని అనుభవించడం కాదు, బయటికి రా, వచ్చి మాతో కూడు, మాతో కలిసిన నాడు వ్రతమునకు సిద్ధి. అందుకని బయటికి రమ్మని పిలుస్తున్నారు. పిలిచి ఆ గోపికతో ఒక మాట చెప్తున్నారు, నువ్వు బయటికి రావడం లేదు, అదిగో నీకు ఆ శబ్దం వినపట్టలేదా? ఏ శబ్దం అంటేట, ఆ గోపకాంతలు దదిమధనం చేసేటప్పుడు, అంటే పెరుగు చిలికేటప్పుడు, ఆ రోజుల్లో కృష్ణుడు పుట్టడమే సరి పాడి పెరిగిపోయింది. ఎందుకు పెరిగిపోయింది అంటే పోతన గారు చాలా చమత్కారంగా చెప్పారు భాగవతంలో. కంచుకములు తలకట్లును కాంచన భూషాంబరములు మెరయ్యగా గోపకు లేతించిరి మంచి పదార్థములు కొనుచు మాధవు చూడన్నారు. అప్పటికి పేరు పెట్టలేదే కృష్ణుడికి, అప్పుడే పుట్టాడు ఆయన. పుట్టగానే ముందు ఆడవాళ్ళందరూ పెరిగెత్తారు కృష్ణుడిని చూడడానికి. అంతే కదండి సహజం. పక్కింట్లో పిల్లాడు పుట్టాడంటే నువ్వు వంట చేసుకొని నేను వెళ్ళి చూసొస్తానని మగాయన ఎడితే అసందర్భంగా ఉంటుంది. ఆడవాళ్లు లోపలికి వెళ్ళాలి ప్రసూతి గృహంలోకి, మగవాళ్లు లోపల భగవంతుడి పాదాలు పట్టుకుని ప్రార్థన చేసి ఆ వంశాంకురమునకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు దీర్ఘాయుష్మంతులై వాళ్ళ కలలు సాఫల్యమును ఇయ్యగలిగినటువంటి కొడుకుగా వర్ధిల్లుగా కాని బయట నిలబడి ఈయన ప్రార్థన చేస్తాడు. అందుకని ఆడవాళ్లు ముందెళ్లారు. తర్వాత వెళ్లే మగవాళ్ళందరూ ఎలా వెళ్లారో తెలుసా అండి కృష్ణుడిని చూడడానికి? ఆడవాళ్లు వెళ్లేటప్పుడు సంబరం చాలా చిత్రంగా చెప్పారు పోతన గారు. ఏమి నోము ఫలము ఇంత ప్రొద్దక వార్త వింటిమ బలలార వీనులలరా మన యశోద చిన్ని మగవానిక నెనట చూచి వర్తమమ్మ సుగతులార చకనివాడు చిక్కినాడు నలనివాడు అలరివాడు చల్లనివాడు దక్కినాడు ఏ పూర్వ పుణ్యమో ఏ నోము ఫలమో అని. అబ్బో చూసొచ్చిన వాళ్ళు చెప్పుకోరండి, పిల్లాడు అచ్చ వాళ్ళ నాన్నగారి పోలికండి, తెల్లగా ఉన్నాడు. గోవిందబాబు గారు అమ్మాయి వచ్చి ఇక్కడ కూర్చుంది అనుకోండి గడప మీద, గోవిందబాబు గారి లాగే తెల్లగా ఎలా ఉందో చూడండి నా పాప అని చెప్పి చెప్పుకో. అలా ఆ నల్లగా ఉన్నాడు, చల్లగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు ఆ పిల్లాడని చెప్పి చెప్పుకున్నట్టుగా వీళ్ళందరూ చెప్పుకుంటున్నారు. కానీ గోపాల బాలురు వచ్చేటప్పుడు అలా రాలేదుట. కంచుకములు తలకట్లును కాంచన భూషాంబరములు మెరయ్యగా గోపకు లేతించిరి మంచి పదార్థములు కొనుచు మాధవు చూడన్. మాధవుణ్ణి చూడ్డానికి అన్నారు పోతన గారు. మాధవుడు ఏమిటి? ఆయనకి ఎవరు పెట్టారు పేరు? మాధవుడని పెట్టారా పేరు? ఎవరు పెట్టలేదే, అప్పుడే పుట్టాడు. మాధవుడు ఏమిటి? మాం అంటే లక్ష్మీదేవి. ఆ మాకి ధౌడు ఆయన లక్ష్మీపతి. లక్ష్మీపతి పుడితే లక్ష్మి లేకుండా ఉంటుందా అక్కడ? అందుకని నిత్యానపాయని ఆయన ఎక్కడికెడితే ఆవిడ వెనకాల వచ్చేస్తుంది. అందుకని ఆవిడ కూడా ఆయన వెనకాతలే వచ్చేసింది. ఇది నిన్నటి రోజున యమునా నది రేవు గుర్తుగా కలిగిన వాడంటారు. శ్రీ మహావిష్ణువు వెడితే ఆయన వెంట వెళ్ళిపోయేవి కొన్ని ఉంటాయి. ఆయనతో పాటు విరజానది వస్తుంది. ఆయన రాముడిగా వస్తే గోదావరిగా వచ్చింది, ఆయన కృష్ణుడిగా వస్తే యమునా నదిగా వచ్చింది. అందుకని అదొక గుర్తు ఆయనకి. అందుకని యమునా నది సైకతములను గుర్తుగా కలిగిన వాడు అన్నారు నిన్నటి పాశురంలో. ఇవాల్టి పాశురంలో అమ్మవారు ఆయన్ని చూడండి ఎంత చిత్రమైన మాట అన్నారంటే మంచి పదార్థములు కొనుచు మాధవు చూడన్. లక్ష్మీపతిని చూడటానికి ఎడుతున్నారు కాబట్టి మంచి పదార్థములు కొనుచు. ఆ ఐశ్వర్య కటాక్షం కూడా చేతుల్లో కనపడింది యజమానుల దగ్గర. ఇచ్చేటప్పుడు యజమాని దానం చెయ్యాలి, భార్య శుశ్రూష చెయ్యాలి. ఆ శుశ్రూష చేసేటప్పుడు ఇంటి యజమానురాలు కూతుర్ని దగ్గర పెట్టుకోవాలి, దానం చేసేటప్పుడు తండ్రి కొడుకుని దగ్గర పెట్టుకోవాలి. ఎందుకనంటే అసలు వంశమునకు కీర్తి ప్రతిష్ట అక్కడ ఉంటాయి. ఇంటికి ఎవరైనా మహాపురుషులు వచ్చారనేటప్పటికీ ఆ ఇంటి కోడలు గబగబా వచ్చి ఒక గ్లాసుడు పాలు తీసుకొచ్చి ఇచ్చి వారి పాదములకు నమస్కారం చేస్తే మహోత్తమమైనటువంటి సంస్కారము కలిగిన ఇల్లని వారు లోపల సంతోషిస్తారు. ఊరక రారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు నందుడు. అసలు రావడమే పుణ్యం. వాళ్ళు వచ్చారు, వస్తే ఈ సంస్కారం రావాలి. అందుకని కూతురు చెడుగైన మాత తప్పు, కొడుకు చెడుగైన తండ్రి తప్పు, అశ్వంబు చెడుగైన అశ్వారోహకుని తప్పు, రాజ్యంబు చెడుగైన రాజు తప్పు. ఎవరిది ఏ తప్పో చెప్పేసింది శాస్త్రం. అందుకని ఆ తల్లి శుశ్రూష నేర్పాలి కూతురికి, తండ్రి కొడుకుని పక్కన పెట్టుకుని దానం చెయ్యాలి. లేకపోతే నాన్నగారు ఏం దానాలు చేశారో మన నాకు తెలియదని మా నాన్నగారు ఏమైనా ఇస్తుంటారేమో అన్నది అలవాటు అయిపోతే వీడికి ఇవ్వడం అన్నది చేత కాదు. అది చేత కాకపోతే వంశము యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగడం, మహాపురుషులు జన్మించడం జరగదు. ఎందుచేతన అంటే ఆ వంశంలో జరగట్లేదు కాబట్టి పుణ్యకార్యం. అందుకని మంచి పదార్థములు కొనుచు మాధవు చూడన్. గోపాల బాలురు పట్టుకెళ్ళారట పదార్థాలు. పట్టుకుని ఆ గోపకులందరూ నందుణ్ణి చూడ్డానికి వెళ్ళారట. అందుకని ఆయన వెనకాతలే లక్ష్మీదేవి వస్తుంది. వచ్చినప్పుడు మరి అక్కడ ఆవులు కూడా వాళ్ళకి ఐశ్వర్యం ఏమిటి? పాడి పంట. అందుకని కృష్ణుడు పుట్టగానే క్రేళ్లురికే మసలిలేగలు మల్లడిగుని రంకెలిడియ మదవృషభంబుల్ పెళ్ళున ముదుగుల పొదుగుల చల్లించన్ పాలు బాలు సంభవ వేళన్.
సేరు పాలిచ్చే ఆవు 10 సేర్ల పాలిచ్చేయడం మొదలెట్టింది. ఎందుకని పుట్టినవాడు లక్ష్మీనాథుడు పుట్టాడు. లక్ష్మి ఐశ్వర్యంలోంచే రావాలి. ఎవరేది నమ్ముకుంటే దాంట్లోంచి వస్తుంది. సిరిదా వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సలిలము భంగిన్ సిరిదా పోయిన పోవును కరిమంగిన వెలగ పండు కరణిని సుమతి. అందుకని ఆ పాల రూపంలోనే వచ్చింది ఆవిడ. ఆ పాడి పంట వృద్ధి చెందాయి. అంతకు ముందు వాళ్ళు అంతంత చెయ్యవలసిన అవసరం లేకపోయింది. ఇప్పుడు ఆ కుండలలో పెరుగులోట కవ్వాల్ని గట్టిగా దింపుతున్నారట. దింపి పాపం వాళ్ళకి అది చాలా పవిత్ర కర్మ. అందుకని స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకుని ఆ కొంగులు దోపుకుని జుట్లు ముడి వేసుకుని వాటిలో పువ్వులు పెట్టుకుని వడ్డాణాలు పెట్టుకుని చేతి నిండా గాజులు వేసుకుని ఆ కవ్వాలకి తాళ్లు కట్టి ఆ దధిమదనం చేస్తుంటే పాటలు పాడుకుంటుంటే అందులో వాళ్ళందరికీ ఓ అలవాటు. కృష్ణుడు పుట్టిన తర్వాత వాళ్ళు ఎప్పుడు పాడుకున్నా వాళ్ళు ఎప్పుడు కృష్ణుడి మీద పాటలు పాడుకుంటుంటారు. అందుకని ఈ పాటల ధ్వని గాజుల ధ్వని ఆ తోడి వీళ్ళ యొక్క ఆ మెడలో వేసుకున్నటువంటి ఆభరణముల యొక్క ధ్వని కలిసి 3 ధ్వనులు పవిత్రమై ఆకాశమంతటా వ్యాపిస్తున్నాయిట. ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు భగవన్నామ సంకీర్తన చేస్తూ చేసేటటువంటి వారి ఇంటిలోకి అంత తొందరగా దుష్టగ్రహాలు ప్రవేశించవు. ఇది తెలిసో తెలియకో నోటి వెంట నామం జరిగిపోతుంటుంది. సమయం వృధా కాకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. భాగవతం నేర్పుతుంది మన జీవితాన్ని. అమ్మవారు పాశురాన్ని అడ్డు పెట్టి మళ్ళీ జ్ఞాపకం చేస్తోంది మనం ఎలా బ్రతకాలం. అందుకని ఆ దధిమధనం చేస్తున్నారట. ఆ దధిమధనం చేస్తుంటే సుప్రభాతం చెప్పినా వెంకటేశ్వర స్వామి వారికి పొద్దున్నే ఇదే గుర్తు చేస్తాం. ఆయనకి ఇది గుర్తొస్తే ఆయన కూడా ఉలిక్కిపడి వింటాడు ఒకసారి. ఎందుకంటే అవతారమే కదా. ఆయనకి చెప్తూ ఆయన గురించి ఒక మాట చెప్తారు. యోషా గణేనవ రథగ్ని విమధ్యమాని ఘోషాలయేషు దిమంథన తీవ్ర ఘోషా రోషాత్ కెలింబిత తతే కకుభశ్చ కుంభా శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం అంటారు. స్వామి ఆ కుండలలో కవ్వాలు దింపి ఆ గోపకాంతలు చల్ల చేస్తుంటే పెద్ద పెద్ద కుండలు అంతంత పెరుగు ఆ లోపల కవ్వాలు తిరగలేక తిరుగుతుంటే కవ్వాలకి కుండలకి దెబ్బలాటొచ్చి అరుచుకుంటున్నాయా అన్నంత ధనుస్తోంది. స్వామి లేచిరా, నువ్వోసారి నందవ్రజంలో పుట్టి అంత ఐశ్వర్యం వాళ్ళకి ఇచ్చావే అనగానేట ఒక్కసారి ఆ గోపకాంతలు ఆ గోపాల బాలురు తను తిరగడం తన సౌలభ్యం గుర్తొచ్చి గోవిందనామం కదా గభాలన లేస్తాట స్వామి. అంటే ఆయన ఇప్పుడు నిద్రపోతాడనే మన ఆర్తి. అలా భగవంతుడు దర్శనమిస్తాట. అందుకని సుప్రభాతంలో కూడా అదే వాడారు. అంత చిత్రంగా ఇక్కడ అమ్మవారు అంటుంది, అదిగో ధ్వని నీకు వినపడడం లేదా అంటుంది. ఇది బాహ్యమునందు ధ్వని కాదు, దీని ఆంతరమున రహస్యం వేరు. మొట్టమొదట విడిపోయినది కొప్పు. కొప్పు విడిపోయి సుగంధం వస్తోంది. ఎందుకని కొప్పులో పువ్వులు ఉన్నాయి కనుక. జుత్తు మోహానికి గుర్తు. అపారమైనటువంటి శారీరక తాదాత్మ్యతకి సౌందర్య ఆకర్షణకి తలనీలాలు గుర్తు. వాడు చొక్కాకి గుండీలన్నా పెట్టుకోడు కానీ తలకాయ మాత్రం దూకుంటాడు. ఈ శరీరం ముడతలు పడిపోయినా బాధ లేదు కానీ దీనికి రంగు మాత్రం వేసేసుకుంటాడు. చొక్కా ఉతుక్కోవడమన్నా మరిచిపోతాడు కానీ ఇది వెలిసిపోతే మాత్రం ఎంత బెంగ పెట్టుకుంటాడో. అంటే నేను ఎవరిని ఉద్దేశించి అనడం లేదు చూసుకోండి. అందుకని ఈ జుత్తు తెల్లబడుతుంటుంది. భగవానుడు జ్ఞాపకం చెయ్యాలంటే పాపం ఆయన కూడా కొన్ని సిగ్నల్స్ పెట్టుకున్నాడు. వీడికి అన్నింటికన్నా మమకారం ఈ జుత్తు మీద కదరా, ఫోన్లే పాపం దీన్ని తెలుపు చేసేద్దాం, తెలుపులోంచి కదా అన్ని వచ్చాయి, తెలుపులోకి అన్ని వెళ్ళిపోవాలి కదా మళ్ళీని. అబ్బాయి ఎందులోంచి వచ్చావో అందులోకి మళ్ళీ వెళ్ళిపోయే టైం వచ్చేస్తోందిరా, ఎందుకు వచ్చావో మర్చిపోయావురా అని గుర్తు చేసుకుంటాడేమో దువ్వుకునేటప్పుడు అని ఆయన తెలుపు చేస్తే వీడు అమాయకుడా వీడు తలుపు చేసుకుంటాడు. అందుచేత చిత్రం ఏమిటంటే అక్కడ ఆ జుత్తు వ్యామోహానికి గుర్తు. లేకపోతే తిరుమల వెడితే తలనీలాలకి ఎందుకండి? ఇన్ని కోట్ల బ్రహ్మాండాల్ని సృష్టించినటువంటి వాడికి దిక్కుమాలిన వెంట్రుకలు తక్కువ వచ్చాయి ఆయనకి. మనం వెంట్రుకలు ఇచ్చి చాలా బాధపడిపోవడం అంటే మహానుభావులు మీలాంటి వారు కాదనుకోండి, ఇదేంటి ఎందుకు వచ్చిందిరా అని చెప్పేసి ఓహో తల తడుముకుంటూ ఉండడం. ఎందుకు ఆయనకి ఆ వెంట్రుకలు? ఆయన ఆ వెంట్రుకలన్నీ తీసుకుని ఆయనకి ఎందుకు వచ్చింది? ఆ ఘంటసాల గారు ఒక అద్భుతమైన పాట కూడా పాడారు. ఆ చిడిముడి చేనంది సిగపాయ చేనంది చిడిముడి చేసేవా నవ్య చిద్విలాస అని. ఏమిటయా నీకు ఈ ఆనందం? మా సిగపాయ చేత్తో పట్టుకుని ఓ చిరునవ్వు నవ్వుతూ ఏమిటయా వెంకటాచలపతి అల్లరి అని స్తోత్రం చేశారు ఆయన మీద. అంటే ఆయన కోరుకునేది ఇతరం కాదు, ఆయన అడిగేది ఒరే మోహం సంసారమునందు కదా పెట్టుకున్నావు, దానికి గుర్తుగా ఈ తలనీలాలు నల్లగా వ్యామోహానికి గుర్తు కదా, ఇవి పరమాత్మ పాదముల యందు సమర్పించడం, స్వామి నీ పాదముల యందు వ్యామోహమును పొంది ఉన్నానని చెప్పడం తప్ప ఇలా తీసేసిన దగ్గర నుంచి బెంగెట్టుకుని పైకొచ్చి. నేను చూశాను కొంతమందిని దెబ్బలాడుకునే వాళ్ళు ఉన్నారు ఇందులో.
ఇదేంటి ఆయనకి ఒంట్లో బాగులేనప్పుడు ఆవిడికి ఒంట్లో బాగులేనప్పుడు స్వతంత్రంగా మొక్కేస్తుంటారు. మా ఆయన్ని తీసుకొచ్చి తలనీలా ఇప్పించేస్తారు. ఆ తర్వాత సరే ఏదో తప్పక ఆయన వెళ్ళి ఇచ్చేసి తీరిందని మొక్కు అంటుంటారు. తీరిందని మొక్కు అంటే ఆయన బాధ పాపం ఆయనది. అందుకని పరమాత్మకి కావలసింది అడిగారు. దిక్కుమాల వెంట్రుకలు ఎందుకు ఆయనకి? ఆయన ఏం చేసుకుంటాడు? ఇన్ని సృష్టించిన వాడు వెంట్రుకలు ఆయన సృష్టించుకోలేడేంటి? కానీ ఆయనకి కావలసింది ఒరే ఒక్కసారి నీవాడనని అనరా. సహృదేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచతే భయం సర్వభూతేభ్యో దదామ్యేత మమ. నేను నీవాడని అనరా, బుద్ధి ఇచ్చాను కదరా, అంటే చాలరా, నేను రక్షిస్తాను రా అంటాడు. అలా ఎలా అంటాను స్వామి అని మనం అంటాం. పోన్లేరా అలా అనకపోతే ఇలా తలంచి ఒక్కసారి తలనీలాలు తీసి స్వామి నీ యందు నాకు వ్యామోహమును గభాలను వచ్చి పట్టుకుంటాను రా, కాకలించుకుంటాను రా అంటాడు ఆయన. స్వామి నువ్వు కౌగిలించుకుంటానంటే మాత్రం ఇవి కొంచెం కష్టం స్వామి అని ఇవి ఇవ్వడానికి మనం ఎంతో బాధపడిపోతాం. మనం చిత్రం ఏమిటో తెలుసా అండి, ఆఖరికి పృథివిలోకి, రక్తం జలంలోకి, ఎముకలు భూమిలోకి అన్ని వెళ్ళిపోతాయి. ఆకాశంలోకి, అగ్నిలోకి ఇన్ని వెళ్ళిపోతాయి. కానీ వెంట్రుకలు చెట్ల మొదళ్ళకెళ్ళి అంటుకుని ఉండిపోతాయి. ఈ మాత్రం దానికి ఎంత గొప్ప అవకాశాన్ని వదిలేసుకుంటున్నాడో చూడండి. అందుకని ఈ వ్యామోహాన్ని దీని మీద పెట్టుకోకురా, ఈ వ్యామోహాన్ని సంసారం మీద పెట్టకరా. ఇది ఎంతసేపు ఉంటుంది? ఆయన ఉన్నంతసేపు ఇది ఉంటుంది, ఇది ఉన్నంతసేపు సంసారం ఉంటుంది. ఆయన వెళ్ళిపోతే ఇది లేదు, ఇది లేకపోతే సంసారం లేదు. అక్కడతో డిస్కనెక్ట్ అయిపోయిందంతే. ఇంతకు ముందు ఎంత ఒంటరిగా వచ్చాడో మళ్ళీ అంత ఒంటరిగా వెళ్ళిపోతాడంతే బయటికి. అందుకని ఒక్కసారి లోపలున్నవాడి పాదాలు పట్టుకుంటాననే అనరా అని మళ్ళీ అమ్మవారు కూడా పాపం అంతే ఆర్తి, ఆ గోదాదేవి కూడా. అందుకని దాంతో ప్రారంభించింది. ఈ జ్ఞానము కలగడం పువ్వుతో సంకేతం. ఈ పువ్వుని, ఈ జ్ఞానాన్ని, ఈ వ్యామోహాన్ని పరమాత్మ పాదముల యందు పెట్టుకో. ఇది కొప్పు విడిపోవడం, ఆ పువ్వులు వాసన దిగ్దిగంతముల యందు వ్యాపించి దదిమధనము చెయ్యడం అంటే మీకు ఎన్నో మార్లు చెప్పి ఉన్నాను. భగవంతుని యొక్క రూపగుణ విభూతులను సంతతము లోపల బుద్ధి అనేటటువంటి కర్వంతో, భక్తి అనేటటువంటి త్రాటితో మథనము చెయ్యడమే దానిలోంచి ఆవిర్భవించేటటువంటి శుద్ధమైనటువంటి భక్తి. భగవంతుణ్ణి విడిచిపెట్టి ఉండలేని శుద్ధ సత్వ స్వరూప జ్ఞానమే వెన్న అని. అందుకని అదే కవ్వం పెట్టి చిలికి ఇక్కడ వెన్నని పొందడం. అలా పొందడంలోట హస్తాభరణముల యొక్క ధ్వని వినపడుతోంది. ఇది మళ్ళీ తిరుప్పావై చివరి పాశురాల్లోకి వెళ్ళినప్పుడు అడుగుతుంది ఆవిడ, మాకు గాజులు కావాలి అని హస్తాభరణాలను అడుగుతుంది. ఈ అడగడంలో ఒక రహస్యం ఉంది. చేతులకి గాజులు వేస్తారు. ఈ గాజులు మగవాళ్ళకి వేయరు, ఆడవాళ్ళకి వేస్తారు. మళ్ళీ ఇదంతా పక్షపాతం, మగాళ్ళు గాజులు వేసుకోరు, ఆడవాళ్ళని గాజులు వేసుకోమంటారు. దానికోసం కాదు, పెద్దలు ఏదైనా పెడితే దానికి ఒక గొప్ప నియమం పెట్టారు. గాజు ఎందుకు వేస్తారంటే భార్య భర్త పెళ్లిపీటల మీద కూర్చున్నప్పుడు కూడా వారి పక్కన కూర్చోడానికి వీల్లేదు, మధ్యలో తెరడ్డు పెడతారు. భగవానుణ్ణి పొందడానికి మధ్యలో అజ్ఞానం అనేటటువంటి తెర అడ్డుగా నించుంటుంది. కన్న తండ్రి గురువయి ఎవరిని పొందాలో వారిని పొందమని సూచిస్తాడు. అది అంగీకరిస్తే తెర లేచిపోతుంది. అయితే ఆ చెయ్యి పట్టుకుంటాడు, మొట్టమొదట పాణిగ్రహణం చేస్తాడు. పాణిగ్రహం అంటే అరచేతిని అరచేతితో పూర్తిగా రాసి పట్టుకుంటారు. పట్టుకుంటే దాన్ని పాణిగ్రహణం అంటారు. ఆ పాణిగ్రహణం చేస్తే పరమేశ్వరుని యొక్క చెయ్యి పట్టినట్టు. అందుకని యోమే భర్త సమే గురువు, భర్త ప్రత్యక్ష దైవం. ఆ భగవంతుని చేత చేపట్టబడినటువంటి చెయ్యి అనడానికి మంగళ సూచనగా చేతికి గాజులు వేస్తారు. ఈ గాజుల యొక్క ధ్వని భగవంతుని చేత చేపట్టబడినటువంటి చెయ్యి అన్నదానికి గుర్తు. అందుకని గాజుల యొక్క చేతి ధ్వని వినపడుతోంది అంటే భగవంతుని యొక్క పాణిగ్రహణం, భగవంతుడి యొక్క చేతిని అందిబుచ్చుకున్నటువంటి ఆ ప్రయోజనాన్ని పొందినటువంటి తాదాత్మ్యతని అనుభవించడం, అది గాజుల ధ్వని. ఈ మంగళసూత్రాల యొక్క ధ్వని అంటే ఈ మంగళసూత్రాల్లో మళ్ళీ కాసు పిరప్పు కదమ్మా అని రెండుంటాయి. ఈ కాసు పిరప్పు అనేటటువంటి మంగళసూత్రములకు పెట్టబడినటువంటి ఆభరణములు, ఆ పెట్టబడినటువంటి ఆ రెండు ఏమంటామంటే ఆ బిళ్ళల లాంటివి, అవి కలిసి చేసేటటువంటి ధ్వని, ఆ ఆభరణముల సవ్వడి ఒక చిత్రమైంది. ఆ మంగళసూత్రం అన్న మాట ఒక్క ఆర్ష సాంప్రదాయానికే చెల్లింది. ఈ మంగళసూత్రం గురించి ప్రస్తావన లేనటువంటి సంప్రదాయం లేదు. అద్వైతంలో చెప్పిన మంగళసూత్రం గురించి ఒక చోట వ్యాఖ్యానంలో చదివాను నేను. అది ఎందుకు పరమ పవిత్రం, ఆ మంగళసూత్రం గడిగితే అద్వైత భావన ఎలా కలుగుతుందని. దాన్ని ద్వైతంలో వాడతారు, విశిష్టాద్వైతంలో వాడతారు, అద్వైతంలో వాడతారు. ఇవన్నీ సిద్ధాంతాలు ఎలా ఉన్నా యథార్థానికి అన్ని మన్ని మెట్లు ఎక్కించడానికి వచ్చినవి.
అది గుర్తు పెట్టుకోకపోతే మాత్రం నిష్కారణంగా ఇబ్బంది పడతాం. ఇవి అన్నీ మనని ఒక్కొక్క మెట్టు ఎక్కించేవిగా తీసుకోవాలి. తీసుకుని మెట్లు ఎక్కాలి తప్ప దేని పట్ల నిరాదరణ మాత్రం పనికిరాదు. అందుచేత ఆ ధ్వని రావడం అంటే మంగళసూత్రం అంటే దానికి ఇంకొక పేరు పెట్టాల. మంగళం అంటే ఏమిటి? మంగళం అంటే అత్యంత శుభం. ఏమిటి అత్యంత శుభం? ఆయన ఉండడమే శుభం. ఇంకంతకన్నా స్త్రీకి వేరొక శుభం లేదు. ఎన్ని కోట్లు ఉండనివ్వండి, ఇంత ఐశ్వర్యం ఉండనివ్వండి. సీతమ్మ చెప్పేసింది. అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు రాముడు అన్నాడు, నువ్వెందుకు నాతోటి, నేను వెడతానన్నాను కానీ నిన్ను తీసుకెడతానని ప్రమాణం చేయలేదు మా నాన్నగారితోటి, నువ్వెందుకు అరణ్యవాసానికి, నువ్వు రావద్దన్నాడు. ఇక్కడ ఉంటే సుఖంగా ఉంటావు, ఆ అరణ్యవాసానికి వస్తే చాలా కష్టాలు ఉన్నాయి, రావద్దంటే అమ్మవారంది అద్భుతమైన మాట ఒకటి చెప్పింది. నా తంత్రి వజ్జతే వీణ, నా చక్రం వర్తతే రథ, నా పతి సుఖమే దేత యస్యాదపి శతాత్మజ అంది. నా తంత్రి వజ్జతే వీణ, వీణ తీగ గోరు పెట్టి కొడుతుంటే పెనగి మోగుతుంది, కానీ వీణ తీగ మోగుతోంది అనరు, వీణ మోగుతోందంటారు. నా తంత్రి వజ్జతే వీణ, నా చక్రం వర్తతే రథ. రథం రహదారి మీద వెళ్లిపోయేటప్పుడు రాతి దెబ్బలు తిని చక్రాలు నడుస్తాయి, కానీ చక్రములు నడుస్తున్నాయి అనరు, రథం నడుస్తోందంటారు. వర్తతే రథ, నా కింద పెడుతుంటే రెండు చేతులు జాపి అరిచేతులలో కాళ్ళు వేయించుకుని నడిపించ కంట కనకంట పురాంతక శైల చాలనొద్దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండములు కాల్చేస్తాయి లంకని. నిష్కారణంగా చచ్చిపోతావు రావణ అని చెప్పింది. నిజం కూడా అంతే. అంచకాలమునందు ఆయాసమని నిన్ను తలపనో తలతునిపుడి బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో. ఆవేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కప వాత పైచముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జింహతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను. నాటికిపుడి నీ నామస్మరణ చేతు చెవినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అని వేడుకున్నారు మహాత్ములు. అందుచేత కావలసింది ఆ భగవన్నామం చెప్పడం నోటి వెంట సర్వకాలములయందు ఆ నామం చెప్పుకోగలిగినటువంటి అలవాటు ఉత్తరోత్తరముల యందు పనికొస్తుంది. ఇది మనస్సుకి అలవాటైతే, ఒక వ్యాఖ్యానంలో నేను ఒక మాట చదివి ఒక పావుగంట సేపు పుస్తకం చదువుకోలేకపోయాను. తలుపు సందులో వేలు పడిన నాడు కూడా శివ అనో నారాయణ అనో నువ్వు అనడం అలవాటైతే తొట్టతుతన ప్రాణోత్క్రమణం అయిపోతున్నప్పుడు కూడా నారాయణ అనో శివ శంకర అనో ఏదో ఒక నామం ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి ఆ నామం అంటూ పలకడం వస్తే అది నిన్ను ఉద్ధరిస్తుందిరా, కనీసం అది అలవాటు చేసుకో అంటారు. అందుకని వరుట దధిమధనం చేస్తూ నోటి వెంట అప్రయత్నంగా ఆ మాటలు వస్తున్నాయిట. అవి నీ చెవిన పడడం లేదా? బాహ్యంలో చాలా మామూలుగా అడుగుతోంది, లోపల ఎంత గంభీరమైన మాటలు ప్రశ్న చేస్తోందో చూడండి అమ్మవారు. సమస్త జగత్తుకి ప్రశ్న వేస్తోంది. ఇది గోపికల్ని మాత్రం కేవలం లేచిరమ్మని కాదు. ఆనాడు ఇప్పుడు గోపికల్ని లేచిరమ్మని వ్రతం చేస్తే ఈనాడు ధనుర్మాస వ్రతం అని ఇప్పుడు మనం చెప్పవలసిన అవసరమే ఉంది. ఆనాడు ఆవిడ చేసింది అయిపోయింది అక్కడతోటి, అది ఇవాళ తలుచుకోవడం ఎందుకు? కాదు, దాని లోపల సమస్త జగత్తుకి సందేశం ఉంది. అందుకని ఒక్కొక్క ఆళ్వారుల్ని గుర్తు చేస్తోంది. చేసి ఇంత ఆర్తితో పాశురాలు చెప్పింది తల్లి. అందుచేత లేచిరా, ఈ ధనులు నీకు వినపట్టం లేదా? అనంతముగా అంతటా వ్యాపించినటువంటి శ్రీమన్నారాయణుడు కంటితో చూడడానికి వీలైన కృష్ణుడిగా ఆవిర్భవించాడు. ఆ అవతరించిన వాడు కేసీ అన్న రాక్షసిని చంపాడు. అమ్మో, ఆ స్వామి కేసీ అన్న రాక్షసు వచ్చి ఆయన మీద పడ్డమా, ఆయన సంహరించడమా అని లోపల భక్తి కలిగిన దానివైతే భగవంతుడికి వచ్చిన ఆపద విని బెంగ పెట్టుకుని గబాల లేవద్దు. ఆ కృష్ణుడు మన కోసమని వస్తే ఆయనకు అంత ఆపద వచ్చింది. ఆ కేశవా అన్న నామంతో మేము ఇవాళ మంగళం పాడుతున్నాం. లేచిరా, నీకు కాంతి ఉంది, అది కనపడకుండా పరిహరిస్తున్నావు. నీ రోమకూపములలోంచి బ్రహ్మ తేజస్సు స్పష్టంగా కనపడుతోంది, కానీ అది మా కంటికి కనపడకుండా తలుపు వేసుకున్నావు. నీ వంటి వారు చేరకపోతే ఈ వ్రతానికి పూర్ణత్వం ఎందుకు వస్తుంది? అందుకని కావలసినది ఏమిటి? మహాపురుషులు కూడాలి, కూడితే ఆ వ్రతం పూర్తవుతుంది. అందుకని రా, వచ్చి మాతో కలిసి మనం అందరం కలిసి మార్గశీర్ష స్నానం చేసి ఆ పరమ ప్రయోజనాన్ని పొందెదముగాక అని పైకి గోపికని పిలుస్తున్నట్టు ఆంతరమునందు మనకందరికీ ఇంత బోధ చేయడానికి తల్లి ఆ పాశురమును విజ్ఞాపన చేసినది అని
ప్రతిపాదిస్తూ రేపటి రోజున వేరొక పాశురాన్ని విజ్ఞాపన చేస్తాను. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.